వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ నండూరి రవికుమార్ గారు. సో నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. మొత్తం మీద రియల్ ఎస్టేట్ గత 2 నెలల నుంచి ఈ ఎలక్షన్ల హడావుడి, ఇన్వెస్టర్స్ కొందామా వద్దా వేచి చూచి దూరంలో చాలామంది ఉన్నారు. సో మొత్తం మీద రిజల్ట్ వచ్చాయి, గవర్నమెంట్ మారిపోయింది. సో నెక్స్ట్ అసలు ఎలా ఉండబోతుందని చెప్పి కూడా చాలామంది ఎక్కువ చర్చలు కూడా నడుస్తున్నాయి. అంటే ఇప్పుడు తీసుకోవచ్చా, రైట్ టైమా కాదా, లేదంటే రేపు పార్లమెంట్ ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత ఇన్వెస్ట్ చేయాలని చెప్పి కూడా కొంత వేచి చూసి దూరంలో అయితే ఉన్నారు. సో మీ సలహా ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ ఒక 5 months తర్వాత అసలు ఎలా ఉండబోతుంది రియల్ ఎస్టేట్ అంటే మీరేం చెప్తారు? ఇది అందరికీ కూడా ఇది చాలా ఉత్కంఠతగా ఉంది. ఎలా ఉండబోతుంది? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, మనం గతంలో కూడా చెప్పుకోవడం జరిగింది. ఒకవేళ గనక గవర్నమెంట్ మారితే ఆ గవర్నమెంట్కి మనం కొంత టైం ఇవ్వాలి అని. ఇప్పుడు కూడా అదే విషయం. ఎందుకంటే నిన్నగాక మన మినిస్ట్రీ వాళ్ళు డిక్లేర్ చేశారు. అండ్ మనకు కూడా చూస్తున్న ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా మంచి వాళ్ళు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటే సీజన్డ్ కాంగ్రెస్ మ్యాన్. ఆయన ఇదివరకు గతంలో కూడా ఆయన మినిస్టర్గా చేశారు. మరి ఆయనకి ఇప్పుడు రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ట్రాన్స్పోర్ట్ అది ఇచ్చారు. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ సెలెక్షన్. బట్ దానికన్నా ముందు రేవంత్ రెడ్డి గారు గత 30 సంవత్సరాల క్రితమే రియల్ ఎస్టేట్లో మంచి ఎక్స్పర్ట్. ప్లస్ చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, సీఎం గారు, నాకు తెలిసినంతగా రియల్ ఎస్టేట్ గురించి వేరే వాళ్ళకి తెలియదు, నాకు ఒక విజన్ ఉంది, ఆ విజన్ ప్రకారం నేను ముందుకు వెళ్తాను అని చెప్పి కూడా అటు అవుటర్ రింగ్ రోడ్లో మంచి శాటిలైట్ సిటీస్ కూడా డెవలప్ చేద్దాం అని చెప్పి కూడా ఆయన ఒక మాట సందర్భంలో చెప్పడం కూడా జరిగింది. కరెక్ట్. ఎందుకంటే ఆయన ఇదివరకు మిగతా వాళ్ళలా కాకుండా ఆయన కుటుంబమే నేపథ్యం, రియల్ ఎస్టేట్ నేపథ్యంలో ఆయన కుటుంబంలో చాలామంది ఉన్నారు కాబట్టి, గతంలో ఆయన చేసి ఉన్నారు కాబట్టి, ఆయన కోకాపేట దగ్గర ఇవాళ మనం ఇప్పుడు 300 కోట్లు ఇవన్నీ అనుకుంటున్న దగ్గర ఆయన ఎప్పుడో చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ముందరే చేశారు. కాబట్టి ఆయనకి అంటే ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి. కాబట్టి ఆయనకి సిటీని ఏ విధంగా డెవలప్ చేయాలి, సిటీని ఎలా ప్రణాళికాబద్ధంగా డెవలప్ చేయాలి అన్న దాంట్లో డెఫినెట్గా హీ విల్ ప్లే ఏ మేజర్ రోల్. కానీ మరి ఆయనకి కూడా ఇప్పుడు ఫస్ట్ ఎన్నెన్ని ఎక్కడెక్కడ ఏ ఉన్నాయి అన్నీ చూసుకోవాలి కదా. చీఫ్ మినిస్టర్ అంటే ఒక్క రియల్ ఎస్టేటే కాదు కాబట్టి మనం కొంత టైం ఇవ్వాలి. 3 to 6 months టైంలో డెఫినెట్గా ఏదైతే మనకి ప్రీవియస్ గవర్నమెంట్ జీవో 3 క్యాబినెట్ రద్దు చేశారు, క్యాబినెట్ రద్దు చేయడానికి రికమెండ్ చేశారు, ఎన్జిటి కమిటీ వేశారు, వాళ్ళు ఇంకా ఇవ్వలేదు. ఈ లోపల గవర్నమెంట్ చేంజ్ అయింది. కాబట్టి నా ఉద్దేశంలో లాజికల్గా ఇట్లాంటివన్నీ కూడా ఒక దీనికి తీసుకొస్తారు. ఏది జీవో 311 మీద మనకు క్లారిటీ వస్తుంది. అలా అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ అయిపోతుందో అనుకుంటుంటే వాళ్ళు ఏదో స్టేట్ గవర్నమెంట్ని ఫండింగ్ చేయమన్నారు. స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేవన్నారు. కాబట్టి ఇప్పుడు ఆ ఫండ్స్ క్రియేట్ చేసి ఆ ఫండ్స్కి ఒక మొబిలైజేషన్కి ఎట్లా చేయాలి, ఆ డబ్బులు ఎలా మొబిలైజ్ చేసి, ఎందుకంటే మరి స్టేట్ గవర్నమెంట్ కూడా తన వంతు మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా దాని గురించి మొన్న రీసెంట్గా మాట్లాడటం కూడా జరిగింది. కంప్లీట్గా రీజనల్ రింగ్ రోడ్ కూడా మేము పూర్తి చేస్తాము, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్తోనే ముందుకు వెళ్తామని చెప్పి ఒక సందర్భంలో అన్నట్లు మనం చూసాం. సో అది కానీ కంప్లీట్ అయితే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు చెప్తారు మేము కూడా రెడీ అంటారు, సో అది ఒక నామమాత్రంగా, ఎందుకంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసేసారు. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ రీజనల్ రింగ్ రోడ్కి యాక్సెప్ట్ చేశారు. అవును. సో ఇక మిగిలింది ఏంటి? స్టేట్ గవర్నమెంట్ తన వంతు సంసిద్ధత, రెడీనెస్, ప్రిపేర్డ్నెస్. ఆ అమౌంట్ ఎంతైతే అడిగారు 300 crores ఎంతో అనుకుంటారు, 380 crores. అది కనుక వీళ్ళు రెడీ అయిపోతే మనకి రీజనల్ రింగ్ రోడ్డు డెఫినెట్గా స్టార్ట్ అవుతుంది. రీజనల్ రింగ్ రోడ్డు స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడు సిటీ ఎక్స్పాండ్ అవుతుంది. ఎందుకంటే కంపిటీషను, ట్రాన్స్పోర్టు చాలా మనకి ఒక రకంగా సులభతరం అయిపోతుంది. కాబట్టి అందరూ ఇక్కడే ఉండాలి అంటే సిటీ లోపలే ఉండాలి అని ఈ కిక్కిరిసిన ట్రాఫిక్, ఎంత ట్రాఫిక్ ఉందండి, అరగంటలో వచ్చేది గంట పడుతుంది ఇప్పుడు. సో ఈ విధంగా ఉండకుండా విస్తరిస్తుంది అనమాట. విస్తరిస్తే ఆటోమేటిక్గా మనం ప్లాన్ చేసుకోవచ్చు. మన లైఫ్ని రోడ్డు మీద కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. ఇవాళ మెట్రో తిప్పితే రోడ్డు మీద వెళ్తుంటే ఏ టైంకి మనం రీచ్ అవుతాం చెప్పగలరా? ఇక్కడి నుంచి జస్ట్ మనం ఏదో కావూరు హిల్స్కి కూడా 5 kilometers 3 kilometers ఉన్న కావూరు హిల్స్కి కూడా మనం చెప్పలేము 1/2 hour 45 minutes 1 hour అని ఈ పీక్ అవర్లో. సో అందువల్ల ఏంటంటే ఇది సిటీ విస్తరింపజేయడానికి బెస్ట్ థింగ్ రీజనల్ రింగ్ రోడ్. ఆ రీజనల్ రింగ్ రోడ్ ఎప్పుడైతే దాల్చుతుందో, ఎప్పుడైతే అది సాకారం అవుతుందో, డెఫినెట్గా మనం అందరూ కూడా మైగ్రేట్ అవ్వడానికి, అటు డిస్టెంట్ ప్లేసెస్కి వెళ్ళడానికి అందరూ మెగ్గు చూపుతారు. ఎందుకంటే అప్పుడు టైం మనకి కన్స్ట్రెంట్ ఉంటుంది కదా, అందువల్ల అలా వెళ్తారనమాట. అంటే హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఏంటంటే వరల్డ్ క్లాస్ శాటిలైట్ సిటీలు డెవలప్ చేయాలని చెప్పి కూడా
ఒక ఆలోచనతో అయితే ఈ ప్రభుత్వం ఉన్నట్టు కూడా కనపడుతుంది. సో అవిగైనా ఆలోచన రూపంగా ప్రతిరూపంగా వచ్చేస్తే ఎలా ఉంటుంది సార్? ఎస్, ఇది చాలా మంచి. ఎందుకంటే ఇది వరకు జీవో త్రిబుల్ గురించి చెప్పుకున్నప్పుడు మనం అనుకున్నాం గ్రీన్ కాలనీస్ వస్తాయి ఎస్, అంటే ఆ వాటర్ బాడీస్ని ప్రిజర్వ్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ వీళ్ళే, ఎందుకంటే మన వనరులు ఎక్కడి నుంచి చేకూర్చుకుంటుంది గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా సరే వనరులు కావాలి. వనరులు లేకపోతే వాళ్ళు అభివృద్ధి చేయలేరు. అభివృద్ధి చేస్తేనే వనరులు సమకూరుతాయి. రెండు ఇంటర్లింక్డ్ అనమాట. సో కాబట్టి ఈ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే గవర్నమెంట్ డెవలప్ చేసిందో ఇలాంటివి ప్రాజెక్ట్స్, హౌసింగ్ బోర్డు కాలనీస్ ఎన్నాళ్ళలో అయిపోయింది. హౌసింగ్ బోర్డు కాలనీ వేసి మిడిల్ క్లాస్ వాడికి హౌసింగ్ బోర్డు కాలనీస్ లేవు. సో ఇప్పుడు ఇవన్నీ ఎక్స్పెక్టెడ్. అది ఎలాంటి ప్లేసెస్ మనకి మోమిన్పేట, లేకపోతే మనకి వికారాబాదు, అక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఇంకా ఉన్నాయి. అక్కడ మనం ఎక్స్పెక్టెడ్ అనమాట. ఈవెన్ అప్ టు తాండూరు ఆల్సో. ఒకసారి శంకరపల్లి దాకా, లింగపల్లి నుంచి శంకరపల్లి దాకా మనం ఎంఎంటీఎస్ వెళ్ళింది అనుకోండి, శంకరపల్లి నుంచి తాండూరు అయితే 1 అవర్ కూడా ఉండదు. అది ఆల్రెడీ ప్రపోజల్ 100 ఫీట్ రోడ్ ఉంది. సో ప్రపోజల్ 100 ఫీట్ రోడ్ మీద తాండూరు వెళ్ళిపోవడానికి 1 అవర్ కూడా పట్టదు. వికారాబాద్ అయితే ½ అన్ అవర్ ఫ్రమ్ శంకరపల్లి. ఆ రోడ్స్, అలాంటి టైప్ ఆఫ్ రోడ్స్ మనం చూస్తున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత బాగా డెవలప్ చేస్తే అంత ఫాస్ట్గా మనం కమ్యూట్ చేయొచ్చు. వెహికల్స్ కూడా అలాంటి టైప్ ఆఫ్ వెహికల్స్ వచ్చాయి. కాబట్టి మీరు అన్నట్టుగా కాలనీస్ అన్ని డైరెక్షన్స్లో, బాంబే హైవే ఒకటే అక్కర్లా, అన్ని డైరెక్షన్స్లో రీజనల్ రింగ్ రోడ్డు చుట్టూ తిరుగుతుంది. కాబట్టి ఈ రీజనల్ రింగ్ రోడ్డుకి అటు ఇటు ఇరువైపులా కూడా ఇలాంటి కాలనీస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మళ్ళీ మంచి రోజులు మిడిల్ క్లాస్ వాళ్ళకి వస్తాయని మనం, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళని ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే వాళ్ళని నెగ్లెక్టెడ్ సెక్టర్ వాళ్ళు, వాళ్ళకి ఇటు గవర్నమెంట్ ఇవ్వదు, వాళ్ళు ఎఫర్ట్ చేయలేదు, వాళ్ళ కలగానే మిగిలిపోతుంది. సో అలా కలగా నిజంగా సాకారం అవుతుందని చెప్పి నేను ఈ పర్టికులర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో, ఎందుకంటే ఈయన చాలా స్పీడ్గా కనిపిస్తుంది. ఫస్ట్ ఫ్యూ డేస్లోనే టక ఆ క్విక్గా త్వరితగతిన ఆయన తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో చూస్తుంటే చాలా ఆనందంగా కనిపిస్తుంది. అంటే నూతన గవర్నమెంట్ వచ్చింది, నూతన ఉత్సాహంతో పనిచేస్తుంది అనిపిస్తుంది నాకు. కాబట్టి 5-6 నెలల్లో మనకి నిర్దిష్టమైనటువంటి ఒక రూపురేఖలతో కూడినటువంటి ప్రణాళికలతో రీజనల్ రింగ్ రోడ్డు, ఇటు పక్కన మన ఎప్పుడో బ్యాక్లాగ్ ఉండిపోయింది కాబట్టి ఆ జీవో త్రిపుల వరకు కూడా ఒక క్లారిటీ వస్తుంది అని నేను మాత్రం అది ఆశిస్తున్నాను. ఈ లోపల ఓకే, అక్కడ ఏమన్నా గతంలో ఎవరైనా కొనేసేసుకుని ఉండి బడాబాబులు ఎవరైనా చేసేస్తుంటే, ఎక్యుమిలేట్ చేస్తుంటే అవి ఏమన్నా హ్యాండ్స్ మారి ఈ కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కొత్త చేతుల్లోకి వెళ్ళొచ్చు. వెళ్ళి అది కూడా రూపురేఖలు ఆ విధంగా జీవో త్రిపుల వరకు కూడా ఒక అది ఎత్తేయటమా, క్యాన్సిల్ చేసేయటం, ఏ విధంగా క్యాన్సిల్ చేస్తారు, ఎట్లాంటి ప్రణాళికలతో వస్తుంది నిర్దిష్టంగా ఆ 6 monthsలో వస్తుంది అని నేను అనుకుంటున్నాను. మీరు బ్యాంకింగ్ రంగంలో ఉన్నారు, రిటైర్ అయి ఉన్నారు, తర్వాత రియల్ ఎస్టేట్లో అడ్వైజర్గా చాలా మంచి సలహాలు సూచన కూడా ఇస్తూ ఉంటారు. చాలా ఇంటర్వ్యూస్లో కూడా మీరు మాట్లాడుతుంటారు. లాస్ట్ 10 yearsలో అసలు రియల్ ఎస్టేట్ కావచ్చు, హైదరాబాద్ గ్రోత్ అసలు ఎంతవరకు పెరిగింది, రాబోయే నెక్స్ట్ 5 yearsలో ఎలా ఉండబోతుంది? ఒకసారి మనం అంటే 2000 నుంచి మొత్తం ఓవరాల్గా ఏంటంటే స్టెప్ బై స్టెప్ పెరుగుకుంటూ వచ్చింది. అన్ని విషయాలు రియల్ ఎస్టేట్ కావచ్చు, ఐటీ కావచ్చు, హైదరాబాద్ అన్నింటిలో పూర్తి డెవలప్మెంట్ అయితే అయిపోయింది. గత 10 సంవత్సరాలు గమనిస్తే రాబోయే 5 సంవత్సరాలు ఎలా ఉంటుందంటే మీరు? చాలా బాగుంది ఇది. ఎందుకంటే లాస్ట్ 30 years అంటున్నారు మీరు. 30 yearsలో 10 years అండి, 10 years ఇప్పటికే చాలా మంది అంటున్నారంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఆటో పైలట్లోకి వెళ్ళిపోయింది, దీన్ని ఎవరు ఆపటానికి లేదు, అనవసరమైన రూమర్స్ ఎవరు నమ్మొద్దు అని చెప్పి కూడా చాలామంది ఇప్పటికే చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు లాస్ట్ 10 years మనం తీసుకున్నాం అనుకోండి. 10 years అంటే లాస్ట్ 10 years కూడా మన తెలంగాణ వచ్చిన తర్వాత లాస్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో మనం అసలు అనూహ్యమైనటువంటి ప్రగతికి సాధించింది రియల్ ఎస్టేట్. అందులో హ్యాట్స్ ఆఫ్ టు ది ప్రీవియస్ గవర్నమెంట్, దాంట్లో డౌట్ లేదు. ఇంకా రాబోయే 5 yearsలో అంటారు, రాబోయే 5 yearsలో కూడా రేవంత్ రెడ్డి ఆయన క్లియర్గా చూపిస్తున్నాడు ఏంటి, ఐ మీన్ బిజినెస్, ఐ మీన్ వాట్ ఐ ప్రామిస్డ్, ఐ విల్ డెలివర్ వాట్ ఐ ప్రామిస్డ్. ఇంత ఫాస్ట్గా ఏ గవర్నమెంట్ కూడా నాకు తెలిసి వితిన్ 1 week ఇంప్లిమెంట్ చేసింది. ఏదో 1, 2, 3 అనేది పక్కన పెట్టండి, 6 ప్రామిసుల్లో మనందరం ఆశ్చర్యపోయే విధంగా ఫ్రీ బస్ ఫర్ ఉమెన్ ఆల్రెడీ ఇంట్రొడ్యూస్డ్, పీపుల్ ఆర్ హ్యాపీ. ప్రక్షాళన మొదలుపెట్టారు, ఓ రకం తీసుకున్నామంటే 3 daysకి 4 daysకి అయిపోయింది. ఆ విధంగా ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఏదైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో, అంటే మనకి ఇది వరకట్లో గ్రూప్ 1 ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయిపోవడం 2 సార్లు జరిగింది కదా, ఇంకా అది భవిష్యత్తులో నా ఉద్దేశం సమీప భవిష్యత్తులో ఇలాంటివన్నీ కూడా ఉపాధి కల్పన, ఆ తర్వాత ఉపాధి కల్పనతోటి మీరు చెప్పినట్టుగా
రియల్ ఎస్టేట్ రంగంలో ఒక రూపు రేఖలతోటి సిటీ ఏమైపోయింది ఇప్పుడు లాప్సైడెడ్ గ్రోత్. ప్రతి వాళ్ళు ఎవరిని అడిగినా సరే వెస్ట్ వెస్ట్ వెస్ట్. అలా కాకుండా నేను పర్సనల్గా నేనే ఫీల్ అవుతాను. నా ప్రశ్న అదే, నెక్స్ట్ ప్రశ్న మీరు అది ఇప్పుడు గట్కేసర్ వైపు కూడా ఈస్ట్ గట్కేసర్ బీబీ నగర్ ఎంతో దూరం లేదు యాక్చువల్గా. ఎందుకు డెవలప్ కాలేదో తెలియదు ఎవరికి. ఆ గట్కేసర్ బీబీ నగర్ అటు పక్కన మనకి ఆల్రెడీ వాళ్ళు ఇన్ఫోసిస్ వాళ్ళు కట్టున్నారు. ఈ గ్యాప్స్ అన్నీ అప్ టు కీసరా. ఓకే, కీసరా లోపల ఇంటర్నేషనల్ స్కూల్స్ చాలా ఉన్నాయి. ఫ్రమ్ ఉప్పల్ ఇది మెయిన్ హబ్ నౌ ఫర్ మెట్రో కానీ ఫర్ సిటీ కానీ. ఉప్పల్ అయితే మెయిన్ టచింగ్ పాయింట్. అక్కడి నుంచి 15 కిలోమీటర్లు మినిమం, ఇఫ్ నాట్ మోర్, ఖచ్చితంగా చాలా ఫాస్ట్గా శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. సార్ వెస్ట్ సైడ్ ఏదో రేట్లు తగ్గుతాయని చెప్పి అదంతా అపోహన. ఖచ్చితంగా వెస్ట్ సైడ్కి ఉండే మార్కెట్ ఎప్పటికీ అది పెరుగుతూనే ఉంటుంది. వెస్ట్ సైడ్ తీసుకునే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా దానికి డబులో లేకుంటే ఖచ్చితంగా ఒక గ్యారంటీ అయితే ఉంటుంది అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అని చెప్పి ఎక్కువ వెస్ట్ సైడ్ వాళ్ళకి ఎక్కువ సపోర్ట్, వెస్ట్ సైడ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎక్కువ సపోర్ట్గా ఉంటుంది. ఏంటి సార్ అది? ఎందుకంటే వెస్ట్ సైడ్ మీకు ఏమైపోయిందంటే ఐటీ జోన్లు అన్నీ దగ్గరగా ఉన్నాయి. ఐటీ జోన్ ఇన్ పర్టికులర్. దెన్ మెడికల్ హబ్ ఇటు పక్కన మనం చూస్తే ఏమిటి, పెద్ద పెద్ద ఆఫీస్ కాంప్లెక్స్లు అవి కూడా ఇటువైపు వచ్చాయి. పెద్ద పెద్ద హోటల్స్, టూరిజం ప్లేసెస్ కూడా వెస్ట్ సైడ్ వచ్చాయి. కాబట్టి వెస్ట్ సైడ్ ఇన్నాళ్ళు పెరిగింది. ఒకసారి జీవో తిరుమల వన్ మీద క్లారిటీ వస్తే, ఒకవేళ ఊహించిన విధంగా కనుక అయిపోతే మనకి ఎప్పుడు వస్తాయి, ఎన్ని ఎకరాలు వస్తాయి? 1,20,000 ఎకరాలు, ఎంతో 1,20,000 ఎకరాలు అందుబాటులో. ఎన్ని మండలాలు? 9 మండలాలు. ఎన్ని విలేజెస్? సో అది ఎప్పుడు జరుగుతుంది? అంత వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇక్కడ కొంచెం ప్రైసెస్ కూల్ అవ్వకపోయినా ఈ విధంగా పరిగెట్టడం మాత్రం డెఫినెట్గా ఉండదు. జీవో తిరుమల వన్ ఏరియాస్ కనుక కలిసిపోతే, హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చేస్తే, మేబీ విత్ రెస్ట్రిక్షన్స్ వస్తే, పూర్తిగా హెచ్ఎండిఏ లాగా రిలాక్స్డ్ కాకపోయినా కొంత రెస్ట్రిక్షన్స్ తోటి వచ్చినా కూడా అందులో 42,000 52,000 మనకి 1,28,000 మనకి అందులో సగం వేసుకున్నా కూడా మనకి చాలా పెద్ద యాకరేజ్ చూస్తుంది ఫర్ డెవలప్మెంట్. సో ఆటోమేటిక్గా మీకు ఈ రేట్లు ఇంత పరిగెట్టం. ఈ రేట్లు తగ్గాలి, లేదా స్లో రేట్లో అన్నా వెళ్ళాలి. నేనైతే స్లోగా వెళ్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే జీవో తిరుమల మీద క్లారిటీ వస్తుంది. మరి ఆ క్లారిటీ అవడానికి చాలా టైం పడుతుంది. అదంతా ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఇదే కాదు. ఎందుకు ఆల్రెడీ క్యాబినెట్ రికమెండ్ చేసింది, ఎన్జిటి కమిటీ వేశారు. ఎన్జిటి కమిటీ రికమెండేషన్స్ ఇచ్చేసిన తర్వాత అది యాక్సెప్ట్ చేసేసారు అనుకోండి, ఇంకా మనకి మిగిలిందంటే మాస్టర్ ప్లాన్ చేయటమే కదా. అంతే. రాజు తలుచుకుంటే ఇది కొరడా దెబ్బ తక్కువ అన్నట్టు, మంచికైనా చెడుకైనా సరే ఆయన కనుక రేవంత్ రెడ్డి గారి దృష్టి దీని మీద సారిస్తే ఇది పెద్ద విషయం కాదు. 3-4 మంత్స్లో, మనం అనుకుంటే 5-6 మంత్స్లో ఇదంతా కూడా అయిపోవడానికి అవకాశం ఉంది. ఆయన దృష్టిలోకి ఇది కనుక టాప్ ప్రియారిటీలో పెడితే. ఇంకొకటి ఏంటంటే మనకి చాలా చక్కటిది, శ్రీధర్ బాబు గారికి ఐటీ ఇచ్చారు. అవును, నేను చాలా అసలు యాక్చువల్గా ఎవరికి వస్తుంది అది అని ఐటీ దాని మీద ఒక పెద్ద చర్చ నడుస్తుంది. సో శ్రీధర్ బాబు గారికి అంటే కరెక్ట్ అయిన పర్సన్కి నా ఉద్దేశంలో ఈజ్ ఎ పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ ఆర్ కరెక్ట్ ఫిట్ ఫర్ దిస్ పర్టికులర్ పోర్ట్ఫోలియో అనమాట. ఎందుకంటే ఆయన కూడా మంచి హైలీ ఎడ్యుకేటెడ్, మంచి వాగ్దాటి కలిగినటువంటి వ్యక్తి. గతంలో మనందరికీ కూడా తెలుసు. వారి ఫాదర్ని కూడా మనం చూసిన వాళ్ళని చాలామంది, స్పీకర్ గారిని కూడా చేసిన శ్రీపాదరావు గారు, వాళ్ళు మంచి అంటే కమిటెడ్ పీపుల్. పేరెంట్స్ కానీ, ఈ పేరెంట్ ఫాదర్ కానీ, ఈయన కానీ సర్వీస్ ఓరియంటెడ్. ఇంకా ఏదో చెయ్యాలి ఆ కాన్స్టిట్యున్సీకే కాదు, ఇప్పుడు స్టేట్ అంతరికి కూడా చేయాలని చెప్పి ఆయన చాలా, అంటే మనం చూస్తే ఇప్పుడు చాలా చక్కటి సెలక్షన్. అది ఎలాగా కాంగ్రెస్ గవర్నమెంటా, ఎవరు సెలెక్ట్ హైకమాండా, లేకపోతే మన రేవంత్ రెడ్డి గారి రికమెండేషనా, ఇవి రెండు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, మన శ్రీధర్ బాబు కానీ, లేదు ఈవిడ సీతక్క కానీ, ఇవన్నీ చాలా చక్కటి పోర్ట్ఫోలియోస్ ఇచ్చారు. వాళ్ళు కరెక్ట్గా వాళ్ళకి యాప్ట్ పోర్ట్ఫోలియోస్ ఇచ్చారు. కాబట్టి ట్రైబల్ యూనివర్సిటీ డెఫినెట్గా వస్తుందని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా ఐటీ ఎక్కడ కుంటుపడేది లేకుండా ఇంకా కొత్త కొత్త ఇండస్ట్రీస్, పెట్టుబడులు ఇంకా తొందరగా లిబరల్గా. ఎందుకంటే వీళ్ళకి ఈ గవర్నమెంట్ చూస్తే ఎలా ఉందనంటే, మనం ఊహించని విధంగా ఈ గవర్నమెంట్ తెలంగాణకి అభివృద్ధి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు చాలా కమిటెడ్గా కనిపిస్తున్నారు, వేగం కూడా కనిపిస్తోంది. ఆల్రెడీ పాత గవర్నమెంట్ ఇచ్చిన ఈజ్ ఆఫ్ గవర్నెన్స్, సింగిల్ విండో అప్రోచ్ ఉన్నాయి ఆల్రెడీ. అందులో ఉన్న లోటుపాట్లు వీళ్ళకి బాగా తెలుస్తాయి. కాబట్టి ఇప్పుడు ఎక్స్పెరిమెంటేషన్ లేదు.
ఉన్న మోడల్ని ఆల్రెడీ ట్రాక్లో ఉంది, దాన్ని ఓన్లీ పుష్ చేయటం, ఫాస్ట్గా తీసుకెళ్ళటం. ఆ ట్రాక్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకా ఐ థింక్ చాలా సులభతరంగా అవుతాయి. ఇంకా కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి. అండ్ ఈ ఇండస్ట్రీస్ మాత్రం వాటి డెఫినెట్గా, ఎందుకంటే ప్రతి దగ్గర ఇదే ఉంది ఇప్పుడు టాపిక్ మీరు అన్నదే, వెస్ట్ వెస్ట్ వెస్ట్. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఈస్ట్ సైడు, అలాగే మనం ఎప్పుడు చెప్పుకుంటుంటాం సౌత్ సైడ్, వెస్ట్ అయినా సౌత్ అయినా నార్త్ అయినా, సో ఎక్కడైనా సరే మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల అయితే ఎక్కడైతే ఎటువంటి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎటువంటి డోకా అయితే లేదు. సార్ ఇంకొకటి, ఎలక్షన్లకు ముందు ఎలక్షన్ తర్వాత ఒక చర్చ అయితే నడుస్తుంది. అంటే రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు, ఒక 1 వీక్ అవుతుంది ఇప్పటికే. ధరణిలో సమూలమైన మార్పులు తీసుకుని రావాలని చెప్పి ఆయన ప్రకటన కూడా చేయడం జరిగింది. చాలా ప్రక్షాళన చేయాలి అందుట్లో అని చెప్పి కూడా ఆయన అన్నారు. చాలామంది ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ కావచ్చు, కొత్తగా ప్రాజెక్టులు చేసేవాళ్ళు కావచ్చు, ఎంత ఇదంటే అసలు ఏ మార్పులు రాబోతున్నాయి, ఏంటి, ఎలాంటి మార్పులు తీసుకొని రాబోతున్నారు, రేపు ఎలా ఉండబోతుంది అని చెప్పి కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. సో మీరు దాదాపు ఒక 25 years నుంచి ఈ రియల్ ఎస్టేట్ మీద మంచి అవగాహన ఉంది. సో నిజంగానే ధరణిలో మార్పులు తీసుకొని వస్తే అసలు ఎలాంటి మార్పులు తీసుకొని వచ్చే అవకాశం ఉందంటారు మీరు? ఇది చాలా మందిలో, ఎందుకంటే ఈ ట్రాఫిక్ జామ్స్, ట్రాఫిక్ ఈజ్ అవ్వాలి, కన్వీనియన్స్ పెరగాలి అన్న ఉద్దేశంతో ప్రతి వాళ్ళు కూడా ఈ విధంగా ఆలోచించడం జరుగుతుంది. అయితే ఇక్కడ చాలా పెద్ద చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, సిటీ ఒక్కటే కాకుండా సిటీ చుట్టుపక్కల కూడా డెవలప్ అవ్వాలి, తెలంగాణ అంతటా స్ప్రెడ్ అవ్వాలి, అభివృద్ధి కాలనీస్ అన్నీ రావాలి. అంటే ఏంటి, సిటీలో ఏదో ఒక రకమైనటువంటి రిస్ట్రిక్టివ్ ప్రాక్టీసెస్ తీసుకురావాలి. అవి ధరణిలో మార్పులు వస్తాయంటారా? వస్తాయి. ఏ రకమైన మార్పులు రావడానికి అవకాశం ఉంది? మనం చూస్తే మేబీ ఇంతంత హైరైజ్ అంటే కంట్రీలో టాప్ 10లో మనం ఐ థింక్ ఒక వీడియో చెప్పుకున్నట్టున్నాం, కంట్రీలో టాప్ 10లో 4 ప్రాజెక్ట్స్ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ హైరైజ్. ఒక్కసారిగా మీరు ఆఫీసులో నుంచి బయటకు వచ్చేసిన, ఒక్కసారిగా ఇన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ లేకపోతే ఈ టైప్ ఆఫ్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ నుంచి ఒక్కసారిగా వెహికల్స్ బయటకు వస్తే మెయింటైన్ చేయడం కష్టంగా ఉంది. ఏదో ఒక ఆల్టర్నేటివ్ చూడాలి, ఈ పొల్యూషన్ లెవెల్స్ తగ్గించాలి. కాబట్టి సిటీ పరిధిలో హైరైజ్ జోన్స్కి పర్మిషన్స్, మేబీ రిస్ట్రిక్టివ్ పర్మిషన్స్ రావచ్చు. ఓకే, ఎందుకంటే దీనికి అదొకటే మార్గం. ఎంత రోడ్డు వైడెన్ చేద్దామన్నా వైడెన్ చేసే పరిస్థితి కనిపించట్లేదు. ఎక్కడికక్కడ మీరు చూశారు, రోడ్ నెంబర్ 36 పైనుంచి ఫ్లైఓవర్ వెళుతుంది, పైనుంచి మనకి దాన్ని మెట్రో పెడుతుంది, కింద మనం పెడుతున్నాము. ఎంత కష్టపడుతున్నాం? ట్రాఫిక్ ఏమైనా మారిందా, తగ్గిందా? ఇంకా కష్టం పెరిగింది. మనకి కేబుల్ బ్రిడ్జి కట్టారు, కేబుల్ బ్రిడ్జి మించి అందరూ పెడుతున్నారు. అక్కడ కూడా అంతే, జస్ట్ కేబుల్ బ్రిడ్జి మించి ఇటు నుంచి మన రోడ్ నెంబర్ 45 దాకా టచ్ అయ్యే లోపల ఆఫర్ పైన అయిపోతుంది. కాబట్టి మనకి దీన్ని సులభతరం చేయాలంటే ఎంతసేపు ఫ్లైఓవర్స్, అండర్ పాస్లు ఇవి ఈ సిటీకి ఇంకా ఐ థింక్ అది సొల్యూషన్ కాదు. ఓకే, దీనికి ఎంత ఏంటంటే రిస్ట్రిక్టివ్గా పెట్టి ఈ మనం ఒక కైండ్ ఆఫ్ పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు, బాబు మీకు కావాలంటే మీరు వెళ్ళండి, శంషాబాద్ దగ్గర కట్టండి హైరేజ్, మీరు పటాన్చెరు దగ్గర కట్టండి, లేదు ఇంకా అవతలకి వెళ్ళండి, సంగారెడ్డి సదాశివపేట దగ్గర కట్టండి, లేదు ఇటువైపు శ్రీశైలం హైవే తుక్కుగూడలో కట్టండి, తుక్కుగూడ ఎంత దూరం, లేకపోతే కందుకూరులో కట్టండి అని ఆ విధంగా మన సిటీకి నలుమూలల షాద్నగర్లో కట్టండి. షాద్నగర్కి ఎంత దూరం శంషాబాద్ నుంచి? చాలా దగ్గర కదా. లేకపోతే మన ఈయన పెద్ద మనకి ఆశ్రమం ఉంది కదా, స్వామి రామచంద్ర ఆశ్రమం, క్రాంతి వనం అని చెప్పి పెట్టారు కదా, ఆ శాంతి మన మెడిటేషన్ సెంటర్ పెట్టారు, లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్. అక్కడ కట్టుకోండి, చేగూరులో కట్టుకోండి, ఇటు పక్కన కోంపల్లి అవతల మేడ్చల్ దగ్గర కట్టండి. సిటీలోనే కట్టాలని ఎందుకు అనుకుంటున్నారు? సిటీకి ఇంత ట్రాఫిక్ ఎక్కువైపోయింది. సో కాబట్టి దీనికి వన్ ఆఫ్ ది వేస్ అది ఏది ఈ చేయడానికి సిటీ స్ప్రెడ్ చేసి అక్కడ కట్టుకోమని, అక్కడ ఈ కావాల్సినటువంటి ఏవైనా ఉంటే మౌలిక వసతులు ఏమైనా లేకపోతే, అక్కడ సరైన రోడ్స్ లేకపోతే, సరైన అంటే నీళ్లు కావాలి కదా, ఏం చేయాలంటే కూడా మనకి వాటర్ లైన్లు, పైప్ లైన్లు, మంజీరా పైప్ లైన్లు కావాలి కదా. సో అట్లాంటివన్నీ డెవలప్ చేసి కొత్త టౌన్షిప్స్, కొత్త ఏరియాస్ని డెవలప్ చేస్తూ, అటు పక్కన ఆగిపోయిన మేడ్చల్ ఐటీ టవర్స్ మీకు తెలిసే ఉంటుంది. మేడ్చల్లో ఐటీ టవర్స్ అది ఫైనలైజ్ కాక, కాంట్రాక్టర్స్ ఫైనలైజ్ కాక అది ఆగిపోయింది. అలాంటివి అక్కడ ఐటీ టవర్స్ కడితే ఆటోమేటిక్గా మీకు అక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఆటోమేటిక్గా అటువైపు కూడా జనాలు మైగ్రేట్ అవుతారు. అదేవిధంగా మనకి ఇప్పుడు ఈ శ్రీశైలం హైవేకి కూడా మన ఫార్మాసిటీ ఉంది, ఒక ఆలోచన. ఫార్మాసిటీకి యువతల మనకి ప్లేస్ది మన
ఐటీ కవర్స్ ఉన్నాయి, అవి చేయొచ్చు. అక్కడ కూడా మన ఐటీ డెవలప్ చేయొచ్చు, డేటా సెంటర్స్ పెట్టచ్చు. ఎస్. సో ఉపాధి కల్పన ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడైతే మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామో, ఏ జోన్స్లో అయితే చేస్తామో దాని చుట్టుపక్కలంతా ఆటోమేటిక్గా పీపుల్ మైగ్రేట్ అవుతారు. అంటే ఒక మాస్టర్ ప్లాన్ తోటి ముందుకు రాబోతున్నారంటారా మీరు? మాస్టర్ ప్లాన్ మీకు ఖచ్చితంగా, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మనందరం తెలిసిన విషయమే, ఈజ్ ఎ పర్సన్ విత్ విజన్. ఎస్. ఆయన కూడా ఈజ్ ఎ పర్సన్ విత్ విజన్. ఆయనకి చాలా పెద్ద అంబిషన్స్ ఉంది. ఆయన ఏదో ఒకటి రాష్ట్రానికి చేయాలని చెప్పి ఇంత కష్టపడి ఇవాళ మనకు కాంగ్రెస్ గవర్నమెంట్లో చీఫ్ మినిస్టర్ అవ్వటం అంటే మామూలు విషయం కాదు. ఇంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ కాదని చెప్పి ఆయన్ని కాంగ్రెస్ హైకమాండ్ కానీ లేకపోతే ఇక్కడి నుంచి కానీ మొత్తానికి ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యారంటే అది చాలా పెద్ద విషయం, అది చాలా గర్వించదగ్గ విషయం. ఆయన సాధించాడని చెప్పచ్చు మనం. కాబట్టి ఆయన పట్టుదలతోటి, అదే పట్టుదలతోటి ఆయన ఈ మాస్టర్ ప్లాన్ తీసుకొస్తారు. నా ఉద్దేశంలో ఇట్ విల్ బి లైక్ మాస్టర్ ప్లాన్ 2047, అంటే కోయిన్సైడ్ అవుతూ మన శతాబ్దానికి ఇండిపెండెన్స్ 1947 వచ్చింది కదా, 2047కి రేవంత్ రెడ్డి గారి మాస్టర్ ప్లాన్ 2047కి చేసి, ఇప్పుడు గత గవర్నమెంట్లో మనం చెప్పిన కొన్ని ఉన్నాయి, ఆ ప్లాన్స్ కూడా చాలా బాగున్నాయి. అదేది ర్యాపిడ్ కనెక్షన్స్, అవును సార్, ర్యాపిడ్ మూమెంట్. ఆ ర్యాపిడ్ ఏవైతే బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ ఏదైతే మనం రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ వేద్దామని అనుకున్నారో, ప్రాబ్లం మంచి అన్నీ తీసుకోవచ్చు కదండి. మంచి అన్నీ మార్చాలని లేదు కదా, గవర్నమెంట్ మారిందని పాలసీస్ మారుతాయి రివర్సల్ చేయాలని చెప్పి లేదు కదా. మంచి ప్లాన్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్లాన్లే పెట్టుకుని ఈయన పాలసీస్ మార్చి ఈయన ఫైన్ ట్యూన్ చేసి ఇంకాస్త పారదర్శకతతోటి ఇంకా 10 మంది ఇంక్లూజివ్గా జరిగింది ఏంటి, 10 మందిని కలుపుకుపోవటం అన్నది జరగల, 10 ప్లేసెస్ కలుపుకుపోవడం అన్నది జరగల. ఇప్పుడు 10 ప్లేసెస్ కలుపుకుంటూ 10 మందిని కలుపుకుంటూ భాగస్వాములు చేసుకుంటూ అన్ని వర్గాల వారిని దగ్గర చేసుకుంటూ వీరు ముందుకెళ్తారు అన్నటువంటి, అంటే ఈ ఫస్ట్ 1 వీక్లో మనం చూస్తున్న గవర్నెన్స్లో కనిపిస్తున్నటువంటి మార్పు అది. అంటే ఆ మానవతా ఇది కనిపిస్తుంది దానిలో, విలువలు అంటారా లేకపోతే మానవతా దృక్పథం అంటారా, మీరు ఏదైనా అనొచ్చు. కాబట్టి అది కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని వర్గాల వాళ్ళని కలుపుకుని వెళ్తారు ఈయన. అండ్ ఇప్పుడు ఈయన ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో అందులో కూడా మనం చూస్తే హాస్పిటల్స్ డెవలప్ అవ్వాలి. షాద్నగర్ అవతల ఎక్కడున్నాయి హాస్పిటల్స్? లేదు. శ్రీశైలం హైవే దగ్గర ఎక్కడున్నాయి హాస్పిటల్స్? మనకి పట్టాచేరు దాటారంటే మంచి హాస్పిటల్ ఎక్కడుంది? కార్పొరేట్ హాస్పిటల్. సో హీ విల్ టేక్ కేర్ ఆఫ్ దోస్ థింగ్స్. కానీ సిటీకి ఎంత దూరం వెళ్ళి తీసుకోవచ్చు సార్? ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్ని కిలోమీటర్ల దాకా వెళ్ళొచ్చారంటే, అంటే రోడ్డుని బట్టి మనం చెప్పుకోవాలి. బెంగళూరు హైవే ఉంది, ఇప్పుడు అక్కడ మహేంద్రవాడ ఉంది కాబట్టి జహీరాబాద్ దాకా 100 కిలోమీటర్స్ ఉంది. ఇటు బెంగళూరు జడ్చల్ దాకా వెళ్ళిపోయింది. జడ్చల్లో కూడా మంచి శ్రీశైలం హైవే అమంగళ దాకా వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను. 60 కిలోమీటర్లు ఉంటుంది అమంగళ తెలుసు కదా మీకు, గద్దకూరు తర్వాత అమంగళ వస్తుంది. అమంగళ 60 కిలోమీటర్లు. ఇటు పక్కన షాద్ నగరు జడ్చర్ల మినిమం అది కూడా 60 కిలోమీటర్ 100 కిలోమీటర్లు అవుతుంది మనకి, అంటే సెంటర్ నుంచి. ఇవన్నీ కూడా ఈ కిలోమీటర్లు మనం చెప్పుకునేవన్నీ సెక్రటేరియట్ నుంచి, నాట్ ఫ్రమ్ గచ్చిబౌలి. సెక్రటేరియట్ నుంచి 100 కిలోమీటర్స్ రేడియస్లో సిటీ నలుమూలలో కూడా విస్తరిస్తుంది. మరి మిడిల్ క్లాస్ పీపుల్కి వాళ్ళు అనుకున్న రేట్స్కి వాళ్ళకి ఎక్కడ మంచి ప్లేస్ దొరుకుతుంది మీరు చెప్తాను? మిడిల్ క్లాస్ ప్రజెంట్ ఇప్పుడు ఎప్పుడు మాట్లాడుకున్న కామన్ మ్యాన్ మిడిల్ క్లాస్. ఎందుకంటే కామన్ మ్యాన్ కూడా ఖచ్చితంగా ఒక ఇల్లు కావాలనుకుంటారు, వారికంటే ఒక ప్రాపర్టీ కావాలనుకుంటారు. పూర్ పీపుల్కి డబుల్ బెడ్రూమ్స్ అని చెప్పి పాత ఆయన ఇచ్చారు. ఇప్పుడు ఈయన కూడా ఏదో మార్చి ఆ స్కీమ్ మార్చారు. అలాగే ఆ స్కీమ్స్ అన్నీ అలా మారుతుంది, కానీ ఏది కూడా మిడిల్ క్లాస్ వాడికి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నాకు మరీ ఆనందం ఏంటంటే ఈ ఛానల్ ద్వారా మళ్ళీ ఎవరైనా చూసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ చూసి అయినా సరే ఈ ఛానల్ ద్వారా అంటే నా పర్టికులర్గా విజ్ఞప్తి ఏంటంటే, యాజ్ ఎ మిడిల్ క్లాస్ పీపుల్ యొక్క రిప్రజెంటేటివ్ అనుకోండి, ఏంటంటే వీళ్ళందరికీ గతంలో మనం అంతే టీడీపీ గవర్నమెంట్ కూడా ఇవాళ ఉన్న కేపీహెచ్బి కానీ, ఇవాళ ఉన్న మన వనస్థలిపురంలో ఎన్జిఓ కాలనీ అని కానీ, ఇవన్నీ కూడా ఆ టైంలో వచ్చాయి కదా. ఇట్లాంటి కాలనీస్ రావాలి. ఇట్లాంటి కాలనీస్ వస్తే వీటిని గవర్నమెంటే ఫండింగ్ కింద చేస్తూ బ్యాంకులు ఎలాగో లోన్ ఇస్తాయి, సబ్సిడీగా ఏమంటారు కన్స్ట్రక్షన్ అయిపోతుంది, పెద్ద కాంట్రాక్టర్కి ఇస్తారు. ఇవాళ కాస్ట్ చాలా పెరిగిపోయింది, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇవాళ
యావరేజ్ హౌసింగ్ కూడా 2,000 రూపాయలు ఎసెప్ట్ అవుతుంది. అదే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఇచ్చి అదే స్పెసిఫికేషన్ తోటి చేస్తే ఏ 1,500కు వస్తుంది. ఎందుకంటే చాలా ఎగ్జామ్స్ చేయొచ్చు, జిఎస్టీ ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు, సోషల్ వెల్ఫేర్ మెథడ్కి జిఎస్టీ ఎందుకండి. సో అది ఇచ్చేస్తే ఎక్సైజ్ డ్యూటీ సెంట్రల్ ఎక్సైజ్లో తగ్గించేస్తే ఆటోమేటిక్గా 1,500 కట్టచ్చు. 1,500 కట్టి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇవ్వాలి. ప్రజెంట్ ఎలా ఉన్నాయి సార్ రేట్లు? ఇప్పుడు వెస్ట్, నార్త్, సౌత్ ఎలా ఉన్నాయి ప్రజెంట్ రేట్లు అంటారు. మన దూరం వెళ్ళే కొంది మనకి రేట్లు అప్ అండ్ డౌన్స్ ఉంటా ఉంటాయి. ప్రజెంట్ మార్కెట్ ఈ ప్రజెంట్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అందరూ కూడా అన్ఫార్చునేట్లీ వెయిటెడ్ వాచ్ మోడ్లో పడిపోయారు. అది షూర్. ఈ వెయిటెడ్ వాచ్ మోడ్లో ఏంటంటే మీతోటి మానచారలాగా మనం చెప్పుకుందాం ఫ్రాంక్గా. ఇప్పుడు అందరికీ ఒక ఆలోచన వచ్చింది. ఇది మనం గతంలో ఒక వీడియోలో చెప్పుకున్నాం. ఏంటి, ఇక్కడ మార్పు అయిపోయింది, ఇక్కడ గవర్నమెంట్ మార్పు వచ్చింది. మరి ఉభయ రాష్ట్రాలు అంటే రెండో రాష్ట్రం ఉంది, అదే ఎలక్షన్స్కి వెళ్ళాలి. మార్చిలో ఏపీలో కూడా ఎలక్షన్ జరగబోతున్నాయి. సో రిజల్ట్ అక్కడ వచ్చే రిజల్ట్ని బట్టి కూడా కొంతమంది అది ఆగారు. అది వాస్తవమే కదా, అది ఆ వాస్తవమే. దాని గురించి ఆగారు. ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇవాళ ఆల్రెడీ మనం డిసెంబర్లో వచ్చాం. మీరు మార్చో ఏప్రిల్ అంటే 3-4 నెలలు. ఏంటి తొందర? ఏం తొందర ఉంది ఇప్పుడు మనకి? ఆగుదాం. అక్కడ కూడా గవర్నమెంట్ ఏమవుతుందో చూద్దాం. అక్కడ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వస్తుందో చూద్దాం. అక్కడ ప్రత్యామ్నాయంగా ఎవరో ప్రత్యామ్నాయంగా గవర్నమెంట్ అంటే ఇక మనకి మిగిలింది ఎవరున్నారు? ఆయన సిబిఎన్ గారు ఉన్నారు. సిబిఎన్ గారు గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, వీళ్ళిద్దరు గురు శిష్యులు కాబట్టి మళ్ళీ చక్కగానే పరంపర బాగుంటుంది, చక్కగా అది ఇది డెవలప్ అవుతుంది. అక్కడి నుంచి ఇక్కడికి రావక్కర్లా, మళ్ళీ మనం అక్కడ మన పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఆయన కొత్త పెట్టుబడి తెస్తారు కదా. అలాంటి ఆలోచనలు కూడా చాలా మంది ఉన్నారు. అందులో అది మీకు కూడా మీ విరికడి కూడా వచ్చి ఉంటుంది. అందరూ ఆ వెయిటెడ్ వాచ్ మోడ్లో పడిపోయారు. ఏది మామూలుగా చిన్న మోతాదు ఇన్వెస్టర్స్ అంతా కూడా ఆ టైప్లోకి వెళ్ళిపోయారు. ఇంక ఎన్ఆర్ఐస్ కూడా వాళ్ళు అక్కడి నుంచి వస్తున్నారు అనుకోండి, అక్కడికే వస్తున్నారు ఎన్ఆర్ఐలు. యాక్చువల్గా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఎన్ఆర్ఐల్ విజిట్స్ ఎక్కువ ఉంటాయి అంట. ఎందుకంటే మనకి ఫెస్టివల్స్ చాలా ఉన్నాయి. చాలా మంది ఇక్కడికి వచ్చి ఇప్పటికే వాళ్ళు ఎక్కడ తీసుకోవాలి ఏంటి అనేది ఒక ప్లానింగ్తో ముందుకు వస్తుంటారు. ఈ ఎన్ఆర్ఐల్ విజిట్స్ ఎలా ఉంటాయి సార్? బేసిక్గా ఏంటంటే ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు డిసెంబర్ నుంచి ఎన్ఆర్ఐ విజిట్స్ మీరు అన్నట్టుగా లాంగ్ వీకెండ్ అని చెప్పి వాళ్ళకి ఇప్పుడు డిసెంబర్ క్రిస్మస్కి హాలిడేస్ ఇస్తారు. సో అందువల్ల చాలామంది ఎన్ఆర్ఐస్ వచ్చారు. ఈ ఎన్ఆర్ఐస్ కూడా తిరుగుతున్న వాళ్ళు ఇక్కడ మీరు అన్నారు కాబట్టి మనము చాలామంది కాంటాక్ట్లో వస్తుంటారు. నా పాత అనుభవాన్ని వాళ్ళకు కూడా తెలుసు బట్టి చాలామంది కాంటాక్ట్లోకి వస్తుంటారు. వాళ్ళంతా కూడా ఏంటంటే అక్కడే గవర్నమెంట్ వస్తుందో వెయిట్ చేద్దాం సార్, లేకపోతే ఇక్కడ పెట్టుబడులు ఒకవేళ ఇక్కడ పెద్ద ల్యాండ్ కొనుక్కుందాం అనుకుంటే మినిమం సైజే కొనుక్కుని, ఎన్ఆర్ఐస్కి ఏంటంటే వాళ్ళకి అక్కడ అలవాటు అయిపోతుంది. 1000 గజాలలో 10 అంటే పావు ఎకరం అంటే నథింగ్ అనమాట. యూఎస్లో పావు ఎకరం అంటే నథింగ్. వాళ్ళకి ఆ ఓపెన్గా ఉంటుంది, వెనకాతల వాళ్ళకి వాళ్ళే పండించుకుంటూ ఉంటారు, వెనకాతల బ్యాక్ యార్డ్ ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ హౌసెస్ ఇక్కడ కూడా కట్టుకుని కోట్ యార్డ్, బ్యాక్ యార్డ్ అని వచ్చాయి. సో ఇప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద బదులు 1 ఏకర్లో కొనుక్కునేది పావు ఎకరాలు కొనుక్కుంటారు. ఎందుకని? ఇన్వెస్ట్మెంట్ ఒకవేళ అవసరం, ఒకవేళ అదృష్టం లేకపోతే ఒకవేళ ఏమన్నా అవకాశం దొరికితే అటు బండి పెట్టుకోవాలి. యావరేజింగ్ కాన్సెప్ట్. ఇదివరకు వాళ్ళు ఎప్పుడో 2 కోట్లు కొన్నారు, ఇప్పుడు 70 లక్షలకి 60 లక్షలకి వచ్చేస్తున్నాయి. అదేదో వచ్చింది అనుకోండి, అక్కడైనా మార్పు వస్తుంది, టక్కుమని అది కొనేసుకుందాం. అక్కడ పడ్డ రేట్లకి ఇంకా పడదా పెరుగుతుందా చెప్పలేకపోతున్నారు. ఏది బాటం అని చెప్పలేకపోతున్నారు. బాటం చెప్పలేనప్పుడు ఎలా పెట్టుబడి పెడతారు? ధైర్యం చేయలేరు కదా. సో అందుగురించి ఈ 3-4 నెలలు వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు వెరసి ఏమిటంటే ఇటు ఎన్ఆర్ఐలు పెట్టుబడి పెట్టట్లేదు, ఇటు ఇక్కడ కొనుక్కుందామని ఇక్కడ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటూ ఉన్నవాళ్ళు కూడా వెయిట్ అండ్ వాచ్ మోడ్లో పడ్డారు. సో అందువల్ల ఈ చిన్న బిల్డర్స్, మిడిల్ క్లాస్ బిల్డర్స్ అండ్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కడతారు చూసారా, వాళ్ళు పాపం చాలా సతమతం అవుతున్నారు. సరే నాకు ఒక డౌట్. సరే ఈ వెయిట్ అండ్ వాచ్ పీరియడ్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఈ వెయిట్ అండ్ వాచ్ టైంలో ఎలా ఉంటుంది సార్? వాళ్ళకి ధైర్యం చేసి కొంటారు కదా చాలామంది. ఇప్పుడు ఇది యాక్చువల్గా ఎండ్ యూజర్కి ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో ఆలోచించకండి. మీకు ఇల్లు ఉందా? లేదు. ఇల్లు లేదు, ఎలాగో ఒక షట్టర్ కావాలి. మనం ఎలాగో హైదరాబాద్కి వచ్చాం, మనం హైదరాబాద్లో ఉంటాం. ఒక 30 ఏళ్ళు 20 ఏళ్ళు మండే ఓల్డ్ ఏజ్లో మళ్ళీ రిటైర్ అయిపోయాక అప్పుడు మీరు ఆలోచిస్తారు స్వగ్రామానికి వెళ్ళాలా, ఎక్కడ ఉండాలి ఏమిటంటే అప్పుడు ఆలోచిస్తారు. ఆ రోజున వసతులను బట్టి ఆలోచిస్తారు. అప్పటిదాకా అయితే ఇక్కడే ఉంటారు కదా, కాబట్టి ఇక్కడ ఒక ఇల్లు ఉంటే మంచిది అని ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇది ఇంకొక కొత్త ట్రెండ్ వచ్చింది హైదరాబాద్లో. ఏంటి ఆ ట్రెండ్ అంటే, ఎక్కడ
ఎవరు వలరబుల్గా అంటే కాస్త షేకీగా ఉండి బిల్డింగ్ మళ్ళీ ఎందుకంటే ఇవాళ కూడా ఏదో స్కామ్ కనిపించింది అక్కడ, నేను పూర్తిగా చూడలేదు, స్కామ్ ఏదో ఇవాళ కూడా అనర్తయింది, ఎవరో బిల్డర్ మోసం చేశాడని చెప్పి వచ్చిందనమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, కంప్లీటెడ్గా నియర్ కంప్లీషన్ వచ్చినటువంటి అపార్ట్మెంట్స్, నియర్ కంప్లీటెడ్ వచ్చినటువంటి చిన్న చిన్న ఇళ్ళు, ఇండిపెండెంట్ హౌసెస్ 60-70 లక్షల్లో వస్తుంటే వాటి కొంటున్నారు. వాళ్ళు కొనుక్కుంటున్నారు, అదృష్టంగా భావించి కొనుక్కుంటున్నారు. ఎందుకని? ఓకే 5 ఏళ్ళ 10 ఏళ్ళ 15 ఏళ్ళ 20 ఏళ్ళ దాకా అయితే నేను ఇక్కడే ఉంటాను కదా, నేను అమ్మే దృష్టితో నేను కొనుక్కోవట్లా, నేను లాభం ఎంత వస్తుందని కొనుక్కోవట్లా, నాకు వసతి కావాలి, షెల్టర్ కావాలి, ఇది ఒక బేసిక్ నీడ్ అని అలాంటి వాళ్ళు మాత్రం వాళ్ళకి ఇది మంచి అవకాశం. ఈ టైం ఇది చాలా చక్కటి అవకాశం. అండ్ అలాంటి వాళ్ళు ఎక్కడ కొంటున్నారు, అలాంటివి ఎక్కడ దొరుకుతున్నాయి అని మీరు మళ్ళీ అడగచ్చు. అదే అడగబోతున్నా, మీరే మీద ఆన్సర్ మీద చెప్పండి. అది ఇప్పుడు దానికి మనం చూసామనుకోండి, ఆ ప్లేసెస్ అన్నీ కూడా మనకి చుట్టుపక్కల పట్టాంచెరు చుట్టుపక్కల చాలామంది కొంటున్నారు. ఎక్కడ అది ఏరియా, బట్ శంకరపల్లి నుంచి డౌన్, అవును, మన బానూరు అని వస్తుంది, బానూరు దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు మీరు. బానూరు దగ్గర చాలా కాలేజెస్ వస్తున్నాయి, 150 గజాలు 200 గజాలు వస్తున్నాయి. వాళ్ళంతా కూడా చిన్న చిన్న బిల్డర్స్ వాళ్ళు అలాంటివన్నీ ఇస్తున్నారు. అండ్ మినిమల్ అలా అని చెప్పి ఏది వాళ్ళకి లోటు లేదు. క్లబ్ హౌస్ కూడా ఉంటుంది, మినిమల్ ఫీచర్స్ అన్నీ. క్లబ్ హౌస్ కూడా చిన్న చిన్న క్లబ్ హౌస్, చిన్న స్విమ్మింగ్ పూలు, వాళ్ళకి కావాల్సిన వసతులు అన్నీ ఉంటూ చక్కగా నియర్ బై ఉన్న ప్లేసెస్ లైక్ బానూరు ఇటువైపు మీరు అటు వెళ్ళారనుకోండి, మన షాద్నగర్ వైపు, ఆ షాద్నగర్ దగ్గర చుట్టుపక్కల అంతా కూడా అదే 60-70 లక్షలకే వచ్చేస్తుంది, ఇండిపెండెంట్ హౌసెస్ వస్తున్నాయి. ఇంక ఈ రోడ్డు మీదకి వెళ్తే కందుకూరు బియాండ్ అక్కడంతా కూడా నేదునూరు అంటారు. నేదునూరు విన్నారా పేరు? నేదునూరు దగ్గర ఆ చుట్టుపక్కల ఏరియాస్ అంతా కూడా 60-70 లక్షలకి 200 గజాల్లో చక్కగా 1500 నుంచి 2000 మధ్యన కట్టి చాలామంది గేటెడ్ కమ్యూనిటీల ఫీచర్స్ తోటి పెట్టి ఇండిపెండెంట్ హౌసెస్ ఇస్తున్నారు. సో అట్లాంటి వాటికి చాలా చక్కటి ఆదరణ ఉంది. అలాంటి వాటి మీదే ఇలాంటి వాళ్ళు మొగ్గు చూపిస్తున్నారు. అండ్ ఇది రైట్ టైం. ఇది రైట్ టైం. ఇప్పుడు మళ్ళా మీకు అంత విశ్వాసం వచ్చి మళ్ళా 3 కోట్లు 5 కోట్ల విల్లాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద పెట్టుబడులకు వచ్చే లోపల వీళ్ళు కొనేసుకుంటే, ఎప్పుడైతే మళ్ళా ఒకసారి కొత్త గవర్నమెంట్ కూడా అదే రేట్లో పెడుతోంది, కొత్త గవర్నమెంట్ కూడా అదే ఫాస్ట్గా అంతే రీతిలో పనిచేస్తుంది అని ఒకసారి పొదుపుదారులకి ఒకసారి కనుక పెట్టుబడిదారులకు ఒకసారి కాన్ఫిడెన్స్ వచ్చిందనుకోండి, అంటే ఏంటి, బై ఏప్రిల్ మే, మార్చో ఏప్రిల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏప్రిల్ మేకి క్లారిటీ వచ్చేస్తుంది. సెంట్రల్లో ఎవరు, మన తెలుగు రాష్ట్రంలో నేబరింగ్ తెలుగు రాష్ట్రంలో ఎవరు తెలిసిపోతుంది కదా. తెలిసిపోతే ఇంకా అప్పుడు ఇంకేమిటి, ఇంకా ఆకాశం నిహతురా, మళ్ళీ పరిగెడతారు, మళ్ళీ పెట్టుబడులు వచ్చేస్తాయి. అపార్ట్మెంట్కి ఎక్కువ డిమాండ్ ఉందా, లేకుంటే ఫామ్ ల్యాండ్స్కి ఎక్కువ ఉందా, లేదంటే విల్లాస్కి ఎక్కువ డిమాండ్ ఉందా సిటీలో? అసలు దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఇన్వెస్టర్స్ అంటే మీరేం చెప్తారు? రైట్, ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఎంఎన్సీస్, నాట్ ఓన్లీ ఎంఎన్సీస్, ఆల్ పీపుల్ అంటే వాళ్ళందరూ ఫామ్ ల్యాండ్స్ కొనుక్కోవడం. డిమాండ్ దేనికి ఎక్కువ ఉంది? డిమాండ్ అసలు దేనికి ఎక్కువ ఉంది? ఎక్కడ కాదు అంటే ఇప్పుడు అపార్ట్మెంట్ ఒక ఇల్లు కొనుక్కోవాలని ఉందా, లేదంటే ఒక ప్లాట్ తీసుకోవాలని ఉందా, లేకుంటే విల్లా తీసుకోవాలన్నా, లేదంటే అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకోవాలన్నా, ఎలా ఆలోచిస్తున్నారు అసలు అదే పీపుల్? ఇప్పుడు దాని పాయింట్ ఏంటంటే మన పాకెట్ నెంబర్ 1, నెంబర్ 2 మనం చేసే ప్రొఫెషన్. ఇవి రెండింటిని బట్టి నేను రోజు హైటెక్ సిటీకి రావాలి, నేను ఎక్కడో విల్లా తీసుకుని నేను ఎలా వస్తాను హైటెక్ సిటీకి, రోజు గచ్చిపోలికి ఎలా వస్తాను? రాలేను కదా. సో ఆ ఇండివిజువల్ అనమాట మీరు అడిగింది. ఒక వ్యక్తి యొక్క పూర్తిగా వాడి బయోడేటా తెలిస్తే కానీ దాని గురించి వాడు నిర్ణయం తీసుకోలేడు. నిర్ణయం ఎలా తీసుకుంటారు? అదే సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఇన్ఫర్మేషన్, వర్క్ ఫ్రమ్ హోము ఇలా చేసుకునే వాళ్ళకి ఈ మీరు చెప్పిన మనం అనుకున్న ఇప్పుడు ఇవాళ మరి అది ఎంతవరకు కరెక్ట్ తెలీదు, కేరళలో మళ్ళీ కరోనా వచ్చింది. సో 165 పీపుల్ ఏదో వచ్చిందంటే అది ఏ టైప్ ఆఫ్ వైరస్ మనకు తెలియదు. సో అందువల్ల ఏంటంటే గతం వాళ్ళందరికీ ఉంది కాబట్టి గతం మర్చిపోలేక ఆ గతాన్ని తరుముకుంటూ జ్ఞాపకాలు వస్తున్నాయి కాబట్టి ఇట్లాంటి వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోగలిగినటువంటి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దే ఆర్ ప్రిఫరింగ్ స్మాల్ హౌసెస్. ఇందాక మనం అనుకున్నాం కదా, ఆ టైప్ ఆఫ్ హౌసెస్ వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. 75 లక్షలు అలా ఆ టైప్, ₹1 బిలో. అదే కనుక లేదు నేను కంపల్సరీగా ఆఫీస్కి వెళ్ళాలి, రావాలి, రోజు వెళ్ళాలి, డైలీ కంప్లీట్ చేయాలి, నేను స్కూల్లో పనిచేస్తున్నాను,
ఏదో ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్, వీటిలో చూస్తున్నాను. వాళ్ళు పాపం ఎంతో దూరం వెళ్ళలేరు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయలేరు. కాబట్టి అట్లాంటి వాడు మాత్రం అపార్ట్మెంట్స్కి చూస్తున్నారు. ఆ అపార్ట్మెంట్స్ కూడా మనకి బాగా ఇప్పుడు రేట్లు బాగా పెరిగిపోయాయి కాబట్టి మణికొండ, అత్తాపూరు, ఇంకా ఆ బయటికి వెళ్ళిపోయి ఇప్పుడు కొత్తగా మన రాజేంద్ర నగర్లో వేశారు కదా, మన ఆక్షన్ అయింది కదా, బుద్వెల్లో ఎన్ని అపార్ట్మెంట్స్ వస్తున్నాయి ఇప్పుడు చూసారా మీరు. ప్రిస్టేజ్ వాళ్ళకి కూడా పెద్దది వస్తుంది. సో చాలా అంటే స్మాల్ టైం బిల్డర్స్ కూడా అక్కడ పెద్ద పెద్దవి వెంచర్, చాలా పెద్ద వెంచర్, ఒకసారి వెళ్ళి చూసి రావాలి, అంత బాగున్నాయి అనమాట. అంటే ప్లాన్డ్ టౌన్షిప్, ఎవరిది హెచ్ఎండి వాళ్ళు ఆప్షన్ చేసింది. సో అక్కడ వస్తున్నటువంటి అపార్ట్మెంట్స్ కూడా చాలా డిమాండ్ ఉంది. అండ్ రేట్లు కూడా కొంచెం రీజనబుల్గానే పెట్టారు వాళ్ళు. ఇంకా కాస్త ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే గవర్నమెంట్ సబ్సిడీ చేస్తుందో, కాస్ట్ సబ్సిడీ చేస్తుందో, ఇంకాస్త తగ్గడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అక్కడ మంచి నెగోషియేట్ చేసి తీసుకోవడానికి ఎవరైతే నియోపోలిస్ అన్నది ఐటీ సెక్టర్కి, నాన్ ఐటీ సెక్టర్కి బుద్వెల్ రాజేంద్ర నగర్ దగ్గర. సో ఈ రెండు ప్లేసెస్ ఫాస్ట్ హ్యాపెనింగ్. ఇవి రెండు కూడా దాటిపోతే శంషాబాద్ దగ్గర మామిడిపల్లి, అక్కడ కూడా పెద్దది వచ్చింది వీళ్ళ ప్రెస్టేజ్ వాళ్ళది. ఇంకా అటుపక్కన కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, రాజపుష్ప వాళ్ళవి, తర్వాత మైహూం వాళ్ళవి, నాగారం అంటారు, చిన్నదిరి స్వామి గారు ముచ్చెర్ల ఆశ్రమం తెలుసుకోండి మీకు, దాటిన తర్వాత అక్కడ వస్తున్నాయి. అటు మంచానపల్లిలో వస్తున్నాయి, అక్కడ మంచానపల్లి డబుల్ బెడ్రూమ్ గవర్నమెంట్ వాళ్ళు ఉన్నాయి కదా, దాని పక్కన కాలనీస్ వస్తున్నాయి. ఆ విల్లాస్ అన్నీ కూడా 75 లక్షలు, ₹1 కోటి. కానీ నేను ఒక్కటే చెప్తున్నాను ఏంటంటే రిపీటెడ్గా వన్ టైం పేమెంట్ కింద ఎవరికి డబ్బులు ఇచ్చి తక్కువలో వస్తాయి, ₹1 కోటి 60K వస్తుందని చెప్పి డబ్బులు ఇచ్చేసి మాత్రం ఎవరు అలాంటి వెంచర్స్ చేయకండి. ఇరుక్కోకండి. మనం కంప్లీట్గా ఏ స్టేజ్ వైజ్ కన్స్ట్రక్షన్లో మనం ఇచ్చుకుంటే మనకి రిస్క్ లేదు. ల్యాండ్ కాస్ట్ ఇచ్చాం, ల్యాండ్ మన పేరు రిజిస్టర్ అయింది, ఆయన కట్టాడు, మనం దాని డబ్బులు అలా లెంటారు, అలా కాస్తే మనకి రిస్క్ లేకుండా ఎగ్జిక్యూషన్తో పాటు మనం వెళ్ళిపోతుంటాం. అలా కాకుండా వన్ టైం పేమెంట్లు, ఫ్రీలాన్స్ ఆఫర్లను ఏదో ఒక పేరు పెట్టి రకరకాలుగా ఉంటాయి, రకరకాలు. అలాంటి వాటిలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీరు అడిగేదన్నా మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి, మిడిల్ క్లాస్ వాళ్ళే ఇలాంటి వాటికి టెంప్ట్ అవుతారు. అవును, 20 లక్షలు అంటే చాలా ఎక్కువ కనిపిస్తుంది, 20 లక్షలు తక్కువకి వస్తుంది, 60-70 అనుకున్నది 50కే వస్తుంది అని దానికి వెళ్ళిపోతున్నారు అనమాట. సో అట్లాంటిది మాత్రం ఇన్వెస్ట్ చేయకండి, ఓకే, అసలుకే మోసం అయ్యే అవకాశాలు. అవును. సో సిటీలో రీసెంట్గా బాగా ఒకటి వినిపిస్తుంది, అద్దెలు బాగా పెరిగిపోయాయి. ఏంటి సార్, నిజమేనా అదంతా? అద్దెలు బాగా పెరిగిపోయాయి, బెంగళూరు లాగా పరిస్థితి అయింది హైదరాబాద్లో అంటున్నారు. ఎంతవరకు నిజం? ఇప్పుడు బెంగళూరులో మనకు తెలుసు, ఒక 6 months ముందు అడ్వాన్స్ ఇవ్వాలి, రేట్లు అయితే మనకి అందనంత ఎత్తులో ఉంటాయి. చెన్నై అట్లానే ఉంది. హైదరాబాద్లో మీరు చాలా సందర్భాల్లో మీరు చెప్పారు, చాలామంది చెప్పారు, ఒక 10,000 శాలరీ వచ్చేవాడి దగ్గర నుంచి అందరూ బతకొచ్చి ఇక్కడ అందరికీ అంత సౌకర్యాలు ఉన్నాయని చెప్పాడు అన్నారు. కానీ బాగా వినిపిస్తున్న మాట అద్దెలు బాగా పెరిగిపోయాయి అని. ఎంతవరకు నిజం? అది ఒక అపోహన, నిజంగానే పెరిగిపోయాయి అంటే ఏం చెప్పారు? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఇది నేను చాలాసార్లు దీని గురించి ఆలోచిస్తూ ఉంటాను అనమాట. ఎందుకని మనము అదే ప్లేస్ మీద క్రేజీగా మాదాపూర్లోనే ఉండాలి, కొండాపూర్లోనే ఉండాలి అని మనం ఎందుకు అనుకుంటున్నాం? అలాగా ఆ విధంగా కాకుండా మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఎప్పుడైతే మీకు ఈ ఆర్టిఫిషియల్ లేకపోతే రియల్గా కూడా డిమాండ్ పెరిగిపోయింది. ఎందుకు? ఈ మెట్రో కనెక్టివిటీ వల్ల. ఈ మెట్రో కనెక్టివిటీ మీరు చూసుకుని, లాస్ట్ మైల్ కనెక్టివిటీ మెట్రో చూసుకుంటే, మీరు వెహికల్ తీసుకుని మైండ్ స్పేస్ దగ్గర మీకు పార్కింగ్ ఏరియా ఉంది, హైటెక్ సిటీ మెట్రో దగ్గర పార్కింగ్ ఏరియా ఉంది. మైండ్ స్పేస్ నుంచి జస్ట్ 7 kilometers 8 kilometersలో మీకు పైప్ లైన్ రోడ్ అంటారు, హబీస్పేట్ ఎగ్జాంపుల్ చెప్తున్నది. అక్కడ చాలా నార్మల్ రేట్స్ ఉన్నాయి. అటు పక్కనకి వెళ్తే బాంబే హైవే వస్తుంది, ఇటు పక్కనకి వస్తే ఓల్డ్ బాంబే హైవే వస్తుంది, మధ్యలో ఇది ఉంది. నార్మల్ రెంట్స్ పెద్దగా ఏం లేవు, పెద్దగా పెరగదు. అక్కడ మీకు 15-20 వేలలో 2 bedroom వచ్చేస్తుంది, 30 వేలలో 3 bedroom వచ్చేస్తుంది అక్కడ. కానీ ఆ ఏరియాస్ తెలియక చాలామంది ఆ ఏరియాస్ కరెక్ట్ సార్ తెలియట్లే, వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవట్లేదు. ఇప్పుడు నేను చెప్పాను మీకు పైప్ లైన్ రోడ్ అని, మీకు మా బంధువులు ఒక చోట ఉన్నారని, అక్కడ మంజీరా పైప్ లైన్ రోడ్ అంటారు, అది పైప్ లైన్ రోడ్. అప్పుడు ఆ కింద నుంచి వెళ్తుంది అనమాట, బ్రిడ్జ్ నుంచి ప్యారలల్ రోడ్, అంటే అటు పక్కన మైహోమ్ వాడ ఉంటాయి, దానికి వెనక వైపు వస్తుంది అనమాట. సో ఆ రోడ్లో వెళ్ళారనుకోండి మీరు, అన్నీ బోల్డ్ అన్ని అపార్ట్మెంట్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు మన కింద నుంచి ఈ మైహోమ్ మంగళా ఉంది చూసారా, మంగళా నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోయారనుకోండి, ఆ రోడ్లో బోల్డ్ అన్ని స్టాండర్డ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి.
అన్నీ చాలా తక్కువ రేటుకు ఉంటున్నాయి. మీరు అన్నట్లు అందరూ ఒకే చోట ఉండాలి, ఒక్కటే డిమాండ్. అది ఎందుకు అక్కడి నుంచి షేడ్ ఆటోలు ఉన్నాయి, మీకు బైకులు బండ్లు పెట్టుకోవడానికి వీళ్ళ దగ్గర పెట్టుకున్నారు. షేడ్ ఆటోలు ఉన్నాయి ఇప్పుడు, చక్కగా షేడ్ ఆటోలో వచ్చేసి లాస్ట్ పాయింట్లో 10-15 మినిట్స్లో మీరు మైండ్ స్పేస్లో ఉంటారు. ఒక 4-5 బెస్ట్ లొకేషన్స్ చెప్పండి, ఇట్లా ఎక్కడెక్కడ ఉన్నాయి హైదరాబాద్లో ఏది మంచి మనకు అనుకున్న కంఫర్టబుల్గా రెంట్లు కావచ్చు, ఒక ఫ్యామిలీ, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావచ్చు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చక్కగా మంచి 4-5 లొకేషన్స్ మీరు అన్నట్లు మణికొండలోనే ఉండాలి, మాదాపూర్లో ఉండాలి, లేకపోతే కూకట్పల్లిలో ఉండాలి. దయచేసి అలాంటి ఆలోచనలు మార్చుకునే వాళ్ళకి ఏంటంటే ఒక మంచి లొకేషన్ కూడా ఎదుగుతున్నారు వాళ్ళు. ఎక్కడైతే బాగుంటుంది, ఎక్కడైతే మనకి తక్కువ ధరకు వస్తాయి, ప్లస్ అక్కడ స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఇట్లా రకరకాలుగా వాళ్ళు ఆలోచిస్తారు. ఇప్పుడు డాయన్స్ కౌంటీ అని ఉందండి ఓల్డ్ బాంబే హైవే మీద, సుదర్శన్ నగర్ ఉందండి ఓల్డ్ బాంబే హైవే మీద. ఇటు పక్కన మీకు లోపలికి వచ్చేప్పటికి మసీద్ బండర్ లోపల, మసీద్ బండర్లో కూడా కొంచెం రేట్లు ఉన్నాయి, మసీద్ బండలో 2 రకాలు ఉన్నాయి, అంటే ఓల్డ్ న్యూ అన్నీ ఉన్నాయి. సో మసీద్ బండర్ మిక్స్డ్ అనమాట. మసీద్ బండర్ లోపలికి వెళ్తే మీకు కంప్లీట్గా ఆల్విన్ కాలనీ అంటారు, లేకపోతే శ్రీ ప్రభుపాద టౌన్షిప్ అంటారు, లేకపోతే ఆ పైకి వెళ్ళిన తర్వాత మీకు మగళ వెనకాతల ఆయన చంద్రబాబు నాయుడు గెస్ట్ హౌస్ దారిలో చాలా కొత్త వచ్చాయన్నమాట. అంటే ఇవి తెలియక ఎక్స్ప్లోర్ చేయక శిల్పాలే ఉంటుంది. ఇటు పక్కన మీకు గౌతమి ఎంక్లేవ్ అని చెప్పి, గౌతమి ఎంక్లేవ్కి వెనకాతల వైపు కూడా చాలా బాగా డెవలప్ అయిపోయింది. అది 100 ఫీట్ ట్రాన్స్ఫార్మర్ లైన్, హెచ్టీ లైన్ అంటారు అనమాట. అంటే ఇటు రాఘవేంద్ర కాలనీ నుంచి అలా వస్తుంది వెనక్కి. మీరు వెళ్తే అసలు అది ఊహించలేనంత డెవలప్మెంట్ ఉంది అక్కడ. ఓకే, ఆ ఏరియాస్ అన్నింటిలోనూ ఎందుకు రెంట్ తక్కువ ఉంది అని కూడా నేను కనుక్కున్నా. కామన్ మ్యాన్ అటువైపు వెళ్ళినప్పుడు ఏమంటే ఇక్కడ ఎందుకు రెంటల్ వాల్యూ తక్కువ ఉంది, అక్కడ బస్సులు లేవు, ఈరోజు కూడా బస్సులు లేవు. సో అక్కడ బస్సులు లేవు. ట్రైన్ ఫెసిలిటీ, నియరెస్ట్ మెట్రో ఫెసిలిటీ 7-8 కిలోమీటర్స్. 7-8 కిలోమీటర్స్ ఇస్ నథింగ్. నేను ఎందుకు చెప్తున్నానంటే సిటీలో ఉన్నాం మనం, మర్చిపోకూడదు. సిటీలో 10 కిలోమీటర్స్ లోపల ఎప్పుడైనా సరే, ఉప్పల్ 10 కిలోమీటర్స్ లోపల నథింగ్, ఎల్బీ నగర్ 10 కిలోమీటర్స్ లోపల నథింగ్. వెళ్ళండి, కర్మర్ఘాట్లో ఉండండి. ఇదివరకు మనం ఒక వీడియో చేసాం కర్మర్ఘాట్ మీద కూడా. కర్మర్ఘాట్లో ఉండండి, పవన్పురి కాలనీలో ఉండండి, అంతే బ్రహ్మాండమైన బిఎన్ రెడ్డి నగర్ కాలనీలో ఉండండి. అక్కడంతా రెంటల్ వాల్యూస్ చాలా తక్కువ ఉన్నాయి, అనూహ్యంగా. అంటే వీళ్ళు ఊరికే ఇక్కడ 40,000 50,000 ఇచ్చి నీళ్లు లేక పొల్యూషన్లో బతికే బదులు, ఇక్కడ నీళ్లు లేవు, పొల్యూషన్, హై కాస్ట్ లివింగ్, కామన్ మ్యాన్కి ఎన్ని రకాలు సఫర్ అవుతున్నాడు చూడండి. హై కాస్ట్ లివింగ్ ప్లస్ ఈ పిల్లలు ఇన్ఫీరియారిటీతో బతుకుతారు. ఇలాంటి ప్లేసెస్లో ఉంటే పిల్లలు ఏమైపోతుందంటే, అరే ఏంటి నాకు ఇది లేదు అది లేదు, మా నాన్న ఇది చేయలేకపోతున్నాడు అది చేయలేకపోతున్నాడు, ఆ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్స్ కూడా పిల్లలు వస్తాయి. కాబట్టి చక్కగా ఆ ప్లేసెస్లో పొల్యూషన్ ఫ్రీ, కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ, అన్ని విధాలుగా తక్కువ, ఫ్రమ్ డొమెస్టిక్ హెల్ప్ ఎవ్రీథింగ్, వెజిటబుల్స్ ఎవ్రీథింగ్ ఫ్రెష్గా చక్కగా అక్కడ. ఎందుకంటే నియర్ బై ప్లేసెస్ నుంచి వచ్చేస్తాయి అక్కడ ఉన్న వాళ్ళకి. మనకి అటువైపు వెళ్తే మీకు ఆర్సీఐ కాలనీ అని ఉంది, మీరు వెళ్ళారు లేదు, నాదర్గుల్ ఆర్సీఐ కాలనీ లోపల అక్కడ మన ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది. ఆ వాటిలో ఆ ఏరియాస్లో మనం తీసుకుంటే, మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్, ఆ ఏరియాస్లో మనం ఉంటే హ్యాపీగా బతకచ్చు. ఒక రిటైర్డ్ వాళ్ళు పక్కనే అపోలో హాస్పిటల్లో కొన్ని ఉన్నాయి, కామినేని హాస్పిటల్ ఇక్కడ ఎల్బీ నగర్కి ఉంది, నాగోలికి ఎల్బీ నగర్కి మధ్యలో కామినేని హాస్పిటల్. పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నప్పుడు ఎందుకు నేను చెప్తున్నా అంటే, కామినేని కానీ ఏదైనా సరే ఒక్కసారి మన హాస్పిటల్కి వెళ్ళామంటే ఆ ట్రీట్మెంట్ చేయడానికి వాళ్ళ దగ్గర కనుక సరైనటువంటి డాక్టర్స్ లేకపోతే వాళ్ళు ఇమ్మీడియట్గా తెప్పిస్తారు. ఆ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు. ఇదివరకట్లాగా మా దగ్గర లేదు అని చెప్పి వాళ్ళు బయట పేషెంట్ పంపించకుండా, ఈ పేషెంట్ని ఒకవేళ అవసరమైతే షిఫ్ట్ చేయడానికి కూడా వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ షిఫ్ట్ చేసి మంచి హాస్పిటల్ చేర్పిస్తారు. సో ఈ విధంగా సిటీలో చాలా చక్కటి హాస్పిటల్స్ ఉన్నాయి. కాబట్టి ఆ ఏరియాస్లో నాగోల్ కానీ, ఎల్బీ నగర్ కానీ, లేకపోతే నాగోల్ నుంచి మీరు లోపలికి వెళ్ళారనుకోండి, సర్వే ఆఫ్ ఇండియా, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, అక్కడ విల్లాస్ వచ్చేస్తున్నాయి. 30,000కి 3 బెడ్రూమ్ విల్లా వస్తుంది. సో రెంటెడ్ ఉండేవాళ్ళు 25,000 30,000 దాకా పే చేస్తున్నారు రెంట్. సో ఇలాంటి వాళ్ళందరూ సొంత ఇంటికి ఎందుకు మారకూడదంటే మీరేం చెప్తారు? ఒకటి సో సొంత ఇంటికి నిజంగానే వాళ్ళు మారాలనుకుంటే ఎలాంటి ప్లాన్తో ముందుకెళ్తే వాళ్ళు ఆ డబ్బులకి న్యాయం జరుగుతుందని మీరు ఏం చెప్తారు దానికి? ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సొంత ఇల్లు అన్నది మా జనరేషన్లో మేము కట్టుకున్నప్పుడు, మేము ఆలోచించినప్పుడు సొంత ఇల్లుకి ఆ రోజుల్లో ట్యాక్స్ డిడక్షన్ ఉండేది. ఓకే, మీరు ఇల్లు కట్టుకున్నారు, దాని మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ కడుతున్నారు, మీకు డీమ్డ్ రెంట్ ఇంతే, కాబట్టి మీకు ఇంత
ఇన్కమ్ ట్యాక్స్లో మీకు ఇంత సేవింగ్స్ అని ఉండేది, సెక్షన్ 80C అని ఉండేది. ఇప్పుడు అవన్నీ తీసేశారు. ఓకే. ఈ గవర్నమెంట్, మన మోడీ గవర్నమెంట్లోనే ఈ పని జరిగింది. సెక్షన్ 80C లేదు కొత్త వాళ్ళకి. సో ఇప్పుడు వాళ్ళకి ఇల్లు కట్టుకున్నారు అనుకోండి, అది బడ్డరిగా అయిపోతుంది. సొంత ఇల్లు అనేది వాళ్ళకి ఎప్పటికైనా కావాలి, ఇది కాదన్న. సొంత ఇల్లు అనేది వాళ్ళకి ఎప్పటికైనా కావాలి. వాళ్ళు ఇలాంటి ఏదో ఒక చిన్న ప్లేస్లో ఉండి సేవింగ్స్ పెంచుకోవడానికి ఇది ఒక ఐడియా. మీ కళని మీరు నిజం చేసుకోవాలి అంటే మీరు వచ్చి మాదాపూర్లో 60,000 పెట్టి 3 బెడ్రూమ్లో ఉంటే మీ కళ అప్పటికీ నిజం కాదు. ఓకే. అవుతుందా? కాదు. మీరు మెట్రో పాస్ తీసుకుని ఎల్బీ నగర్ దగ్గర నాగోల్లోనో మీ 2 వీలర్ మీద అక్కడ పెట్టేస్తే ఎక్కడి నుంచి వెళ్ళినా సరే హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోతారు. హాఫ్ అన్ అవర్ ఆ మెట్రో స్టేషన్కి. అక్కడ కూడా మెట్రో స్టేషన్ దగ్గర ఫెసిలిటీస్ పెట్టారు కదా, 2 వీలర్ పార్కింగ్, 4 వీలర్ పార్కింగ్ అని. అది తీసుకుంటారు, అక్కడికి వెళ్తారు. సో మీ ట్రాన్స్పోర్టేషన్కి ఒక 5-6 వేలు అయితే మీ ఇంటికి 30,000 అయితే 36,000 అవుతుంది. 60,000 బదులు 24,000 సేవింగ్స్. మీరు చెప్పిన మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది, మీరు సుఖంగా ఉంటారు, మీ ఫ్యామిలీ సుఖంగా ఉంటుంది. చిన్న చిన్న వీళ్ళల్లో వచ్చి ఇలా కాస్ట్లీ ప్లేసెస్లో ఉండి ఈ టెంప్టేషన్స్లో ఉండి ఇక్కడి నుంచి పంపించాలి, ఇక్కడి నుంచి ఏది దొరకదు. బస్సులో పంపించాలంటే ఏం చెప్పాను అక్కడ మీరు అనేది 25,000 నుంచి 30,000 రూపాయలు రెంట్ పే చేసేవాళ్ళు సొంత ఇంటికి వెళ్ళిపోవటం బెస్ట్ అంటారు. అది న్యూనత భావం. ఇక్కడి నుంచి మనం పంపించాలంటే బస్సులో పంపించలేం కదా. సో న్యూనత భావంతో పిల్లాడు బతుకుతాడు. మనం అక్కడి నుంచి అందరు బస్సులోనే వెళ్తారు, అందరి పిల్లలతో పాటు మన పిల్లాడు వెళ్తాడు. అక్కడ నియర్ బై స్కూల్లో మనం వేస్తాం. ఇలాంటి ప్లేసెస్లో ఉండి కష్టపడి ఎప్పటికీ కళలు మనకు దూరంగానే ఉండిపోతాయి. ఎందుకంటే మనం మిగిల్చలేకపోతున్నాం. డబ్బులు మిగిల్చుకోవాలి ఫస్ట్. మీరు ఏది చేయాలన్నా కూడా డబ్బులు మిగిల్చుకోవాలి. యంగ్ ఏజ్లో మీరు కష్టపడగలరు. రిటైర్ అయిపోయిన ఆయన్ని మీరు వెళ్ళి ఆ నాగోల్లో ఉండండి, మీరు రోజు ఇక్కడ రండి, ఆయన ఏది సిటీతోటి ఏమి రకమైనటువంటి పనులు లేకుండా సిటీలో రావాల్సిన అవసరం లేకుండా ఉండే వాళ్ళకైతే మీ చెప్పిన చక్కగా ఆ మూల ఈ మూల వెళ్ళి ఉన్నా ఎక్కడన్నా రిటైర్మెంట్ హోమ్స్ అయ్యా రామకృష్ణ అనుకుంటే హ్యాపీ. ఎవరిని ఎందుకు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, మీరు సిటీ మధ్యలో ఉంటున్నారు, మేమంతే పొల్యూషన్ అంటున్నారు, రకరకాల సౌండ్స్ అంటున్నారు, టైమింగ్ ఎప్పుడైనా అనిపించిందా మీకు సిటీకి దూరంగా వెళ్ళిపోయి ఉందామని మీకు అనిపించిందా? ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటుంది. చాలాసార్లు అనుకుంటుంటాం అనమాట. ఎందుకంటే లంగ్ పవర్ పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉండొచ్చు, వెళ్ళిపోదాం మనం ఏ మంచాన్పల్లికో మహేశ్వరంకో. అలా ఎంతమంది ఉన్నారు సిటీలో అని చెప్పి సిటీకి దూరంగా ఉందాం. ఎందుకంటే మేము వెయిట్ చేస్తున్నది ఏంటి, అక్కడ కాస్త మీరు అన్నారు కదా, కాస్త ఆ శ్రీశైలం హైవే మీద కూడా కాస్త ఏదో మంచి కార్పొరేట్ హాస్పిటల్ ఒకటి వస్తాయి. ఎందుకంటే ఈ ఏజ్లో మా ప్రయారిటీస్ ఒక హాస్పిటల్, స్కూలు, ఒక మాలు, అంతే. ఈ ఏజ్లో మా ప్రయారిటీస్ డిఫరెంట్ కదా. సో అందువల్ల మేము అలాంటి వాటి గురించి వెయిట్ చేస్తున్నాం అంతే. తప్పితే ఇది మేము లవ్ చేసేసి ఈ ఏరియాలోనే ఉండాలి అని మాకు లేవు. మాకు మేము సుఖపడడానికి, సెక్యూర్డ్గా ఉండటానికి, అండ్ నేను చెప్పినటువంటి హాస్పిటల్స్ అవి దగ్గరగా ఉండటానికి అంతే. టెంపుల్స్ అంటారా, బ్యూటిఫుల్ టెంపుల్స్ మనకి హైదరాబాద్లో ఎలాంటి రకరకాలైనటువంటి టెంపుల్స్ వస్తున్నాయి అనమాట. అంటే మనం వెళ్ళలేమేమో అని చెప్పి రామేశ్వరం కూడా ఇక్కడికి వచ్చేసింది. నమూనా టెంపుల్స్ అన్ని రకరకాల మీరు చూసే ఉంటారు, ఎన్నో టెంపుల్స్ వస్తున్నాయి. అందువల్ల మీరు అన్నదానికి మేము ఎప్పుడు సంసిద్ధులమే. మేము ఇక్కడ ఉండి వేరే వాళ్ళు ఇక్కడ ఉండదు అలా కాదు. మీరు ఇక్కడ ఉన్నా సంతోషంగా ఉండగలిగిన ప్లేస్లో మీరు ఎక్కడున్నా మీ ఆబ్జెక్టివ్స్ ఏంటి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టాలి. మేము జీవితాంతం కష్టపడి ఇప్పుడు కూడా మేము కష్టపడుతూ ఉండమంటాం, మీరు అది భావ్యం కాదు. మేము ఇప్పుడు సుఖపడాలి, మేము ఖర్చు చేయాలి, ఎకానమీ రివైవ్ అవుతుంది. ఎస్ సార్. ఎంగేజ్లో మీరు రిస్ట్రైన్ చేయాలి, మీరు సేవ్ చేసుకోవాలి. మీకు బరువు బాధ్యతలు ఉన్నాయి, మాకు బరువు బాధ్యతలు ఏమున్నాయి, ఏమీ లేవు. వాటితో పాటు ఇవి కూడా పోయాయి అనుకోండి, కానీ ఏమీ లేవు. కాబట్టి మేము ఈ ఏజ్లో మేము స్పెండ్ చేయాలి, ఈ ఏజ్లో కాస్త డొనేట్ చేయాలి, ఈ ఏజ్లో కాస్త మంచి ఏదైనా సరే మనం ఈ ఏజ్లో మేము యాక్చువల్గా హ్యాపీగా ఉండి నలుగురికి ఉపయోగపడుతూ, నలుగురికి మనం సలహాలు ఇస్తూ, ప్లస్ మేము కూడా సంతోషంగా ఉండాలి. బ్యాంకింగ్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉంది, రియల్ ఎస్టేట్లో మంచి అడ్వైజర్గా మీకంటూ ఒక పేరు ఉంది. ప్రతి ఎలక్షన్ టైంలో ఒక చర్చ అయితే నడుస్తుంది. వచ్చే గవర్నమెంట్ని బట్టి వాళ్ళకి ల్యాండ్స్ ఎటువైపు ఎక్కువ ఉంటాయో అటువైపు రియల్ ఎస్టేట్కి విపరీతమైన డిమాండ్ వస్తుందని చెప్పి ఒక పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అది వాస్తవా అబద్ధమా, ఎంతవరకు మీరు పరిశీలించిన దాంట్లో ఈ 30 yearsలో చూస్తే అది ఎంతవరకు నిజం అంటారు మీరు? ఇది ఇప్పుడు మనం గమనించామనుకోండి,
ప్రతి ఎలక్షన్స్ అంటే ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి ఎలక్షన్స్, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వదిలేస్తే మామూలుగా నార్మల్గా ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి ఎలక్షన్స్ ఉంటాయి. గతంలో ఏంటంటే ఈ ఎలక్షనీరింగ్కి ఇంతంత డబ్బులు పెట్టలే. అవును. ఇవాళ ఎలక్షనీరింగ్ అంటే ఒక క్యాండిడేట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు అంటే, కంటెస్ట్ చేస్తున్నాడు అంటే మనం చెప్పుకుంటే 100 కోట్ల మీదకి పడిపోతుంది ఖర్చు. ఆ విధంగా క్యాండిడేట్లు క్యాంపెయిన్ చేస్తున్నారు. కాబట్టి యాక్చువల్గా ఆ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో అంత స్పెండ్ చేయగలిగినటువంటి క్యాండిడేట్లే కంటెస్ట్ చేస్తారు. అందరూ కంటెస్ట్ చేయలేరు కదండి. అవును. సో కాబట్టి వాళ్ళేంటి ఇతరతర పెట్టుబడులన్నీ సంహరించుకుని అవి లిక్విడేట్ చేసుకుని ఆ డబ్బులు తీసుకొచ్చి ఎలక్షన్స్లో పెడుతున్నారు. కానీ అలాంటి కల్చర్ ఉందా ఇంకా ఇప్పటికీ? మరి అంతే కదా. లేకపోతే మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి? సొంత డబ్బులు పెట్టుకోవాల్సిందే కదా. అది పెట్టుబడిగా పెట్టుకోవాలి, ఎక్కడి నుంచి ఒకటి నుంచి ఉపసంహరించాల్సిందే. బ్యాంకులో డిపాజిట్ తీయటానికా అదొక ప్రాబ్లం. కానీ ఒకప్పుడు అంటే జనం ఎడాపెడా కొనేసారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అన్నీ పక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళకున్న సమాచారం మొత్తం దగ్గర పెట్టుకొని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అత్యంత తెలివిగా ఒక స్టెప్ అయితే అందరూ వేస్తున్నారు. ఫెయిల్యూర్ అనేది చాలా తక్కువ ఉంది. గతంలో మీరు అన్నట్లు ఏదో పలానా ప్లేస్లో బాగుంటుందంటే అక్కడికి వెళ్ళి తీసుకోవటం, ఇప్పుడు అలాంటి పొజిషన్ అయితే ఎక్కడికైనా లేదు. ఇప్పుడు అందుకే ఇప్పుడు ఏమైపోతుందంటే మీరు అనడానికి ప్రతి ఎలక్షన్ ముందర కూడా మార్కెట్ డల్ అవడానికి కారణం అంటే లిక్విడిటీ డ్రై అయిపోతుంది. ఈసారి 2,000 రూపాయల నోట్లు కూడా ఉపసంహరించారు. అవును. అది కూడా ఒక రకంగా ఎఫెక్ట్ చేసింది రియల్ ఎస్టేట్ని. అది కూడా ఒక రకంగా ఎఫెక్ట్ చేసింది. అది అవ్వగానే ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చింది. ఎప్పటిదాకా మరి ఐ థింక్ సెప్టెంబర్ దాకా అది తీసుకుంటూ ఉన్నారు మనకి. సో అది అయిపోగానే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. సో ఇవి రెండూ కలిపేటప్పటికి లాస్ట్ 6-7 మంత్స్ నుంచి మనకి ఈసారి ఎక్కువ ఇంపాక్ట్ పడింది. కానీ ప్రతిసారి కూడా ప్రతి ఎలక్షన్స్ ముందర కూడా ఏ గవర్నమెంట్ వస్తుందో తెలియక అండ్ ప్రతివాడు కూడా ఆశాజనకంగా ఉండి అది ఎట్లా అయితే ఎలాగా, అలా అయితే ఎలాగా అని చెప్పి ఆలోచిస్తూ వెయిట్ అండ్ వాచ్ మోడ్లోకి పడిపోతూ ఇంత లాంగ్ కాకపోయినా 3-4 మంత్స్ అయితే డెఫినెట్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయితే ఎవరు కొంటారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా తక్కువ మంది కొంటారు. నోటిఫికేషన్కి అంటే ఓన్లీ 60 డేసే కదా. సో 60 ప్లస్ ఒక మీరు 3-4 మంత్స్ ముందర నుంచి ఆగిపోతారనమాట. అది ప్రతిసారి జరుగుతూనే ఉండదు. ఎందుకంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ మీరు అనేది మార్చి తర్వాతే ఇంకా మార్కెట్ స్పీడ్ అందుకోవడానికి. ఇప్పుడు మీకు ఈసారి మనకి కోసం ఏంటంటే ఎలక్షన్స్ ముందర ఆగింది. ఎలక్షన్స్ తర్వాత కూడా పెద్ద స్పీడ్ పికప్ కావట్లే. ఎందుకంటే పక్క స్టేట్ నేషనల్ ఇవి ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు. ఇక్కడ గవర్నమెంట్ మారటం తర్వాత ఏపీలో ఏమొస్తుందని ఒకటి మొత్తం ఒక వెయిట్ అండ్ పీరియడ్ అండి. ఒక 3 months వెయిట్ చేద్దామని కొంతమంది ఆలోచన ఉన్నారు. సార్ మొత్తం మీద తీసుకున్నట్టు వరంగల్ కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఏంటి సార్ వరంగల్ హైవే వైపు చూడటానికి ఏంటి ప్రధానంగా? అదే ఇందాక మనం అనుకున్నాం కదా, గట్కేసర్ అంటే వరంగల్ హైవే కదా. మొత్తం అదంతా యాదాద్రి చాలా బాగుంది మార్కెట్ అక్కడ. యాదాద్రి వరంగల్ ఆ రోడ్డు కదా. ఎందుకని అక్కడ బాగుంది? గవర్నమెంట్ ల్యాండ్ అక్కడ బాగుంది ఒకటి. నెంబర్ 2 మనం అనుకుంటాం ఐటీ మినిస్టర్ ఎవరు? శ్రీధర్ బాబు గారు. అవును. ఈజ్ కమింగ్ ఫ్రమ్ దట్ సైడ్. సో కాబట్టి ఆటోమేటిక్గా ఆయన వైపు ఆ డైరెక్షన్లో. అండ్ వరంగల్ ఏంటి స్మార్ట్ సిటీ. మీరు ఈ మధ్య వరంగల్ వెళ్ళారు లేదు తెలియదు. బ్యూటిఫుల్గా ల్యాండ్స్కేప్ మారిపోయింది వరంగల్. ఆర్టీసీ బస్ డిపో కానీ అవి కానీ హాఫ్ వేలో ఉన్నాయి. కన్స్ట్రక్షన్ కంప్లీట్ కాలేక అవుతున్నాయి. అవి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. హ్యాపీగా అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటారా? సో వరంగల్ వైపు నుంచి ఇక్కడికి రావడానికి ఇప్పుడు ప్రస్తుతము అంటే ఈ రోడ్లు కనుక అయిపోతే యూ విల్ కమ్ ఇన్ మ్యాక్స్ 2 hours. ఎవ్వరు ఇది చేయలేరు. అంత పెద్ద బ్రాడ్ రూట్స్ దట్ మే లీడ్ టు కలకట్టా రోడ్ హైవేకి పడిపోతుంది. సో అది పెద్ద ప్రాజెక్ట్ ఉంది కాబట్టి అది తెలిసిన వాళ్ళంతా ఏం చేస్తున్నారు? ఈ పెట్టుబడిదారులంతా ఎవరు మనం అనుకుంటున్న రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ముందర అక్కడ ఎకరాల్లో కొనిస్తున్నారు వరంగల్కి ఇన్ పర్టికులర్. అండ్ ఇందాక మనం అనుకున్న ఉప్పల్ హ్యాస్ బికమ్ ఎ వెరీ బిగ్ జంక్షన్ హబ్. అది అంతే. ఆ హబ్కి బస్సెస్ నాన్ స్టాప్ బస్సెస్ వేస్తున్నారు. ఇప్పటికే వరంగల్కి నాన్ స్టాప్ బస్సెస్, మెట్రో ఉంది చుట్టుపక్కల అంతా. ఇంకా రాబోతున్నాయి. ఇంకా ర్యాపిడ్ బస్సెస్ కూడా వస్తున్నాయి. అవన్నీ ఆ బస్సెస్ వచ్చిన తర్వాత మామూలు కామన్ మ్యాన్ కాదు కదా. అంటే వెస్ట్ సైడ్ తర్వాత నెక్స్ట్ అటు సైడ్ అంటారు మీరు? అది అందువల్ల ఏంటంటే కామన్ మ్యాన్ కాదు. ఇప్పుడు మనం ఏదైతే మన రేవంత్ రెడ్డి గారి ఫ్రీ బస్సెస్, అవి ఫ్రీ బస్సెస్ కాదు, పల్లెసీమ బస్సెస్ కాదు అవి. అవన్నీ కూడా హై ఎండ్ బస్సెస్. ఆ బస్సెస్ అన్నీ వస్తాయి కాబట్టి కమ్యూట్ చేయడం ఈజీ అవుతుంది. కాబట్టి ట్రైన్లు కూడా దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మంచి ట్రైన్ కూడా వరంగల్ నుంచి ఇక్కడికి
ట్రైన్స్ కూడా. సో వచ్చేస్తే 1.5 అవర్స్లో వచ్చేస్తుంటే పెద్ద విషయం కాదు. పూణే టు బాంబే కంటే తక్కువ టైంలో మనం హైదరాబాద్ టు వరంగల్ వెళ్తాం. కాబట్టి వరంగల్కి మంచి మంచి ఫ్యూచర్ ఉంది వరంగల్కి. అండ్ వరంగల్ లాగా మనకి ఇప్పుడు హైదరాబాద్కి చూస్తే వేరే ఏ డైరెక్షన్లో కూడా ఇంకొక టౌన్ లేదు. అవును. ఒకప్పుడు ఇది కాంట్రవర్షియల్ అయిపోతుంది చెప్తే. ఒకప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు కొత్తల్లో హైదరాబాద్ నుంచి షిఫ్ట్ చేసి వరంగల్నే క్యాపిటల్ చేస్తారా తెలంగాణ గారు కూడా అనుకున్న రోజులు ఉన్నాయి. ఆ సందర్భంలో చాలా మాట్లాడుకున్నారు. అనుకున్నాం 2014లో మీకు 13-14 ఆ టైంలో చెప్పలేము. అది పెద్ద ఎత్తున ఆ రోజు చర్చ జరిగింది. తర్వాత ఎన్ని చేంజెస్ జరిగినాయి. తర్వాత మళ్ళీ బాగా అనిపిస్తుంది ఏంటంటే ఎప్పుడు రియల్ ఎస్టేట్ గురించి మనం మాట్లాడుకున్న విజయవాడ హైవే గురించి తక్కువ ఉంటుంది మన డిస్కషన్లో. ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత విజయవాడ హైవే గురించి కూడా ఎక్కువ బయట మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. ఏంటి ఎలా ఉండబోతుంది విజయవాడ హైవే? ఇది విజయవాడ హైవే నాగార్జున సాగర్ ఆ రూట్ అంతా అంటే చౌటుప్పల్ దాకా ఇప్పమంటారా లేకపోతే విజయవాడ హైవే ఇవ్వతలకి? మీకు ఎంతవరకు సమాచారం ఉందో అటు సైడ్ ఎలా ఉండబోతుందని తెలిసిన వరకు మీరు ఆ ఏరియాకి ఇప్పుడు ఫ్యూచర్ ఏంటంటే ఇప్పుడు ఆ ఏరియాకి ఏవి ప్రణాళికల ప్రభుత్వంగా చూస్తే అట్లా డైరెక్ట్గా సాగర్ రోడ్డుకి వెళ్ళి సాగర్ రోడ్డు నుంచి శ్రీశైలం వెళ్ళి ఫార్మాసిటీ ఒకటే మేజర్ది కనిపిస్తుంది తప్పితే అన్ఫార్చునేట్లీ ఆ రోడ్డు మీద ఏ బిగ్ ప్రాజెక్ట్స్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ కలిగిన ప్రాజెక్ట్స్. కానీ ఇప్పుడే తీసుకుంటే రైట్ టైము. తర్వాత ఏదైనా పెద్ద ప్రాజెక్టులు వస్తే ఒక్కసారికి మనం పెట్టిన పెట్టుబడి డబుల్ అయ్యే అవకాశం ఉంది కూడా చాలామంది ఆలోచన ఇప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి కూడా చూస్తున్నారు. మరి అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? దానికి ఇప్పటికి రైట్ టైం అనుకుంటే మాత్రం శంషాబాద్ చుట్టుపక్కలే పెట్టాలి. అనుమానం లేదు. ఓకే అంతకంటే సిటీకి దగ్గరగా వేరే ప్లేస్ లేదు. ప్లస్ అక్కడైతే ఆల్రెడీ జరిగిపోయింది. శంషాబాద్ దగ్గర మెట్రో స్టేషన్కి ఆల్రెడీ సన్నాహాలన్నీ రెడీగా ఉన్నాయి. శంషాబాద్ దాకా మెట్రో స్టేషన్ ఎక్స్టెండ్ చేయడం అనేది ఎందుకంటే ఆటోమేటిక్గా అది జరిగిపోతుంది. ఎందుకంటే అది అవార్డు ఇచ్చేసి అది ఆల్రెడీ కాంట్రాక్టర్ని ఐడెంటిఫై చేసి ఇచ్చేసేటం జరిగింది కాబట్టి కొంత వర్క్ కూడా కమెన్స్ అయిపోయింది కాబట్టి ఇంకా పటాన్ చెరువు దాకా మెట్రో వెళ్తుందా లేదా, కందుకూరు దాకా మెట్రో వెళ్తుందా లేదా, ఇవన్నీ ఇంకా అవన్నీ వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నాయి. మనకి ఇంకా అవన్నీ అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజున మనం కొనుక్కోవాలంటే శంషాబాద్ సెంట్రిక్గా కొనుక్కోవాలి. అది రిస్క్ ఫ్రీ. ఇంకా అలాగే కాకుండా మనం ఆలోచించామనుకోండి, కోకాపేట అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అయిపోయింది. అవును. టీఎస్పీ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అయిపోయింది. ఇంక తర్వాత మిగిలింది మనకి అదే కదా. మనము రీజనల్ రింగ్ ఓఆర్ఆర్ మీద చిక్కితే ఓఆర్ఆర్ మీద మిగిలింది అదే కదా. ఒకటి. రెండవది ఆల్రెడీ అక్కడ 500 crores మాల్స్ 2 మాల్స్ వస్తున్నాయి, కమిట్ అయ్యారు. ఇది కాక కపిల్ బిజినెస్ డెవలప్ చేస్తున్నారు. మొత్తం కపిల్ బిజినెస్ సెంటర్ కూడా వస్తుంది. మీరు వినే ఉంటారు. కపిల్ బిజినెస్ సెంటర్ చాలా పెద్దది. ఏదైతే ఇక్కడ కపిల్ టవర్స్ ఉందో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో వాళ్ళ కపిల్ బిజినెస్ సెంటర్ అని చెప్పి అందరి పార్టిసిపేషన్తో ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్తో కడుతున్నారు. అది కూడా శంషాబాద్ దగ్గర వస్తుంది. ఇది కూడా అన్నీ పక్కన పెడితే మన అనుభవం ఏంటి, మనం ఎక్కడికైనా ఆడతాం. చెన్నైకి వెళ్ళండి, ఢిల్లీకి వెళ్ళండి, బాంబేకి వెళ్ళండి, ఎక్కడ ఎయిర్పోర్ట్ ఉందో ఆ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో జస్ట్ ఆ 3-4 kilometers ల్యాండింగ్ వదిలేస్తే మిగతా అంతా ఫుల్లీ డెవలప్డ్గా ఉంటాయి. అండ్ శంషాబాద్లో కార్గో కూడా బాగా పికప్ అయింది. వెజిటబుల్స్ ఎక్స్పాండ్ చేస్తున్నారు అదంతా. సో కాబట్టి ఇప్పుడు కొనుక్కోవాలి. సేఫెస్ట్ ప్లేసు. రేట్లు ఎలా ఉన్నాయి? రేట్లు 15,000-20,000 గజం, పెద్దగా లేవు. 15,000-20,000 లోపలే ఉన్నాయి. అది మన 15,000-20,000 లోపల కూడా మన ప్రతిసారి చిన్నజీరి స్వామి గారు ముచ్చుతల ఇటువైపు అక్కడి నుంచి మనం పెట్టుకుని మంచానపల్లి దాకా ఎక్కడికి వెళ్ళినా 15,000-20,000 లోపల ఉంటాయి. అండ్ హెచ్ఎండిఏ లేఅవుట్స్, డోంట్ గో ఫర్ పంచాయతీ లేఅవుట్స్, డోంట్ గో ఫర్ అన్అప్రూవ్డ్ లేఅవుట్స్, డోంట్ గో ఫర్ ప్రీ లాంచ్ ఆఫర్స్. మళ్ళీ ఒకసారి అది. సో అందువల్ల వీటి మూడింటిలో మీరు వెళ్తే హెచ్ఎండిఏ డిటీసీపీ లేఅవుట్లో వెళ్తే ఆ ఏరియా చాలా బాగుంటుంది. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా. రీజనల్ రింగ్ రోడ్ అయితే 10-12,000 ఉన్నాయి. అవును, 10, 12, 13 అంతే ఆ రేంజ్లో నడుస్తుంది. అది కూడా నేను చెప్పేది డిటీసీపీ హెచ్ఎండిఏ. నేను మామూలు పంచాయతీ లేఅవుట్లు లేకపోతే వేరే లేఅవుట్ వాటికి ఇంకా ఫామ్ ల్యాండ్ రేపు కన్వర్ట్ అవుతుంది ఇట్లాంటివి చెప్పట్లా. రిస్క్ ఫ్రీ చెప్తున్నా. బ్యాంకు లోన్లు వచ్చేవే చెప్తున్నాను యాజ్ ఎక్స్ బ్యాంకర్గా. డిటీసీపీ లేఅవుట్ అనుకోండి బ్యాంక్ లోన్ వస్తుంది, మీరు పూర్తి డబ్బులు పెట్టక్కర్లా. హెచ్ఎండిఏ లేఅవుట్ బ్యాంక్ లోన్ వస్తుంది. బ్యాంకింగ్ ఎలా ఉండబోతుంది సార్? వడ్డీ రేట్లు కావచ్చు రేపు ఈ చేంజెస్ ఇవన్నీ చూస్తే ఎట్లేదన్నా ఈ రియల్ ఎస్టేట్కి బ్యాంకింగ్కి బాగా ఇది ఉంటుంది. మీరు అది చాలా మంచి పాయింట్ అది. ఎందుకంటే బ్యాంకింగ్ తెలంగాణలో అభివృద్ధి చెందడానికి కారణమే ఈ రియల్ ఎస్టేట్. ఇవాళ మా కోర్స్ ఆఫ్ టర్న్ ఓవర్ పెరిగిపోయింది. హైదరాబాద్ సెంట్రిక్గా తీసుకుంటే మీకు
మొన్నే హైటెక్స్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేశారు హౌసింగ్ లోన్ మేళ హైటెక్స్లో. విపరీతమైనటువంటి డిమాండ్, విపరీతమైనటువంటి ఎంక్వైరీస్. ఈ మార్కెట్లో పోస్ట్ ఎలక్షన్స్ కండక్ట్ చేసిన దాంట్లో మనకి ఇక్కడ కనిపించే ఎంక్వైరీస్ కనిపించే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు హైదరాబాద్ పట్ల. నేను ఎందుకు చెప్తానంటే అలాంటివి మేళాలు ఎవ్రీ 3 monthsకి ఎక్కడో ఒక దగ్గర పెద్ద పెద్ద పెడుతున్నారు. ఓన్లీ వన్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ వన్ SBI. అదేవిధంగా ఇండివిజువల్గా మీరు ప్రాపర్టీ మేళాస్ చాలామంది హైదరాబాద్లో ఆర్గనైజ్ చేస్తున్నారు. మన శిల్పకళా వేదికలో కానీ, లేకపోతే హైటెక్స్లో కానీ, లేకపోతే వేరే అదర్ కన్వెన్షన్ సెంటర్స్లో కానీ పెడుతున్నారు. అంతటా కూడా మనం ఏం చూస్తున్నామంటే హైదరాబాద్ పట్ల చాలామంది ఆకర్షితులు అవుతున్నారు. ఓకే, అయితే అది ఇంకా తగ్గల, ఆ క్రేజ్ తగ్గల. నెంబర్ 1. నెంబర్ 2, చాలామంది ఏంటి, బ్యాంకు లోన్ వస్తుంది కాబట్టి సేఫ్, నాకు అవసరం లేదు లోన్, 100 రూపాయలు నా దగ్గర ఉన్నాయి, 25 రూపాయలైనా బ్యాంకు లోన్ ఇస్తే నేను ఇక డాక్యుమెంటేషన్ గురించి చూడక్కర్లా, బ్యాంక్ వాళ్ళు అన్నీ వెరిఫై చేస్తారు అన్నటువంటి ఒక ధీమాతోటి, అది ఏ బ్యాంక్ అయినా కానివ్వండి, అసలు ఎంక్వైరీలు ఏ స్థాయిలో ఉంది, HDFC కానివ్వండి, SBI కానివ్వండి, ఏదైనా కానివ్వండి. కానీ అప్పుడు ఆ 25 రూపాయలు మనం తీసుకున్నందువల్ల మనకి చీకు చింత లేకుండా నిశ్చింతగా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. వీఆర్ హ్యాపీ, ఈ రేటుకి మాట్లాడేసుకున్నాం, బ్యాంకులోకి వెళ్తే చాలు. అందువల్ల మీరు అన్నట్టు బ్యాంకుల అభివృద్ధికి వై ఓన్లీ వన్ బ్యాంక్, అన్ని బ్యాంకులు ఈ ఏరియాలో ఆపరేట్ చేస్తున్న అన్ని బ్యాంకులు కూడా ఇవాళ డైరెక్ట్ సెల్లింగ్ ఏజెన్సీ DSAలు ఉన్నారు అన్ని బ్యాంక్స్కి, బ్రాంచెస్కి వెళ్ళక్కర్లా, వాళ్ళే మన ఇంటికి వచ్చి అన్నీ చేస్తున్నారు, డోర్ స్టెప్ సర్వీస్ చేస్తున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ స్టేట్లో, తెలంగాణ స్టేట్లో ఈ అభివృద్ధి ఇలాగే కంటిన్యూ అవుతుంది అని బ్యాంకు వాళ్ళు ఎంతో ఇన్వెస్ట్ చేసి క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నారు. ఒక క్యాంపెయిన్ రన్ చేయడం అంటే విషయం కాదు, మామూలు. మీరు అదే రంగం నుంచి బయటకు వచ్చారు, అందుకే చెప్తున్నాను. మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, బ్యాంకింగ్ వ్యవస్థ ఆలోచనలు ఎలా ఉన్నాయి? అదే చెప్తున్నాను. అందుకే నేను చెప్తున్నానంటే ఖచ్చితంగా రాబోయే 5 ఏళ్లలో కూడా, గడిచిన 5 ఏళ్ళే కాదు, రాబోయే 5 ఏళ్లలో కూడా తెలంగాణలో రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతుంది. ఇంకా ఎంత రేట్లో పెరుగుతుంది, తరుగుతుందా, లేకపోతే గతాన్ని మించిన రేటా అన్నది మాత్రం 4-5 నెలల తర్వాత క్లారిటీ వస్తుంది. రియల్ ఎస్టేట్ అయితే పెరుగుతుంది, మరి చుట్టుపక్కల ఒక 100 కిలోమీటర్లు దాటిన తర్వాత ల్యాండ్ అండ్ పొలాల రేట్లు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఎంతవరకు అది? ఇప్పటికే మీరు ఒక సామెత ఉంది కదా, ఒకప్పుడు ఇక్కడ ల్యాండ్ 10 ఎకరాలు అమ్మితే కానీ ఆంధ్రాలో 1 ఎకరం రాదు, ఇప్పుడు అలాంటి పరిస్థితులు వచ్చాయి. కానీ మొత్తం మీద ఓవరాల్ తీసుకున్నామంటే తెలంగాణ చుట్టుపక్కల ఎక్కడ పోయినా కానీ మినిమం 20 లక్షలు 25 లక్షలు ఎకరం తక్కువైతే ఎక్కడ రావట్లేదు. సో వాటికి ఎలా ఉంటుంది డిమాండ్? ప్రతిదీ మనం ఎలా ఆలోచించాలంటే, ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ ఇన్వెస్టర్, ఇప్పుడు మీరు చూసారనుకోండి తెలంగాణలో కొత్త టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ వచ్చింది. ఎస్ సార్. మీకు ఇదివరకు హారిజెంటల్ ఫార్మింగే మీకు తెలుసు, ఇప్పుడు వెర్టికల్ ఫార్మింగ్ వచ్చింది. వెర్టికల్ ఫార్మింగ్ ఇది ఎంతవరకు నిజం సార్? హైడ్రోపోనిక్ ఫార్మింగ్. సిటీకి 100 కిలోమీటర్లు దాటి వెళ్ళిపోయి 10 ఎకరాలు 15 ఎకరాలు తీసుకొని ఒక మంచి చిన్న గెస్ట్ హౌస్ కట్టుకొని చాలామంది అట్లా చూస్తున్నారు అనేది ఎంతవరకు నిజం? అది నిజమేనది? ఖచ్చితంగా అదే. ఫామ్ ల్యాండ్, ఒక మామిడి తోట ఏదో ఒకటి వేసుకొని అక్కడ ఈ మామిడి తోటలు ఇవన్నీ కన్వెన్షనల్ మీరు చెప్పేది. నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది తెలంగాణ. నెక్స్ట్ లెవెల్ డ్రిప్ ఇరిగేషన్ కన్వెన్షనల్. ఓకే, ఎక్కడ చూసినా డ్రిప్ ఇరిగేషన్ ఉంది. ఇప్పుడు అది కాదు, వెర్టికల్ ఫార్మింగ్ అంటే స్టాండ్ లాగా పెట్టి దానికి నీళ్లు మోటరైజ్డ్గా నీళ్లు పెడతాయి అన్నమాట. ఆ నీళ్ళుగా పెడితే ఇప్పుడు మనము ఈ ఒక 100 ఫీట్లో మనం ఎన్ని పెట్టగలుగుతాం? 10 మొక్కలు పెట్టగలుగుతాం, 10 గ్యాప్, 10 ఫీట్లో, లేకపోతే 7-8 గ్యాప్ పెట్టుకుంటే 12 ఎంతో పెట్టగలుగుతాం, అంతే కదా. కానీ అక్కడ ఒక స్టాండ్లా పెట్టి, అవును, ఒక 10 అడుగులు స్టాండ్, 10 అడుగుల మీద ఆ స్టాండ్ మీద 100 మొక్కలు పెడుతున్నారు. ఓన్లీ కోకో పిట్స్లో డెవలప్ చేస్తూ మనకి హైడ్రోపోనిక్ ఫార్మింగ్ అని చెప్పి దానిలో 500 మొక్కలు పెట్టేస్తున్నారు. అంటే ఫ్యూచర్లో అగ్రికల్చర్ ల్యాండ్కి కూడా మంచి డిమాండ్ వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే ఈల్డ్ అదే ల్యాండ్ 1 ఏకర్ ల్యాండ్లో ఇప్పుడు 10 ఏకర్స్ ఈల్డ్ తీస్తున్నారు. మళ్ళీ ఆర్గానిక్ అంటే హెల్దీ ఫుడ్. ఓకే, మీకు తెలంగాణలో ఇప్పుడు ఇవాళ మనం చాలా సంతోషించాల్సిన విషయం ఏంటంటే, చదువుకున్న పిల్లలు ఆ చదువుని వినియోగిస్తూ వాళ్ళు మళ్ళా ఆ చదువుతోటి ఎలాగ వ్యవసాయంలో ఎలాంటి కొత్త మడికలు వచ్చాయి అని తెలుసుకుని వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు.
నెక్స్ట్ భవిష్యత్తు అంతా ఇంకా అగ్రికల్చర్ ల్యాండ్ మీదకి వెళ్ళిపోతారు అంతే కదా. మ్యాక్సిమం ఒక 10 years తర్వాత మొత్తం అదే బాట పడతారు. ఆ చుట్టుపక్కల ల్యాండ్ కూడా విపరీతమైన డిమాండ్ వస్తాయి. సరే, ఇంటర్వ్యూ ముగించే ముందు రీసెంట్గా ఏంటంటే సెలబ్రిటీస్ కానీ పొలిటికల్ లీడర్స్ కానీ లేకుంటే బడా పారిశ్రామికవేత్తలు కానీ సిటీకి దూరంగా ఎక్కువ ల్యాండ్స్ తీసుకుంటున్నారు. వాళ్ళు అక్కడ స్థిరపడటానికి ముందుగానే ప్రణాళికలు తీసుకుంటున్నారు అంటున్నారు. ఇటు సైడ్ చూస్తున్నారు సార్ వీళ్ళంతా. అది మీరు ఆల్రెడీ తిరుగుతూ ఉంటారు సిటీ మొత్తం, మీకు ఏదో ఒక ఐడియా ఉంటుంది. సో ఎక్కడ ఎక్కువ ఎవరు వస్తున్నారు, ఎవరు కొంటున్నారు ఈ ప్రాంతంలో అని చెప్పి మీకు ఒక ఐడియా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి ఎవరైతే మీరు అనుకుంటున్నారు హై అండ్ సెలబ్రిటీస్ హండ్రెడ్స్ ఏకర్స్లో కొనుక్కుంటున్న వాళ్ళు ఏంటంటే ఈ ల్యాండ్ పెరిగితే ల్యాండ్ ఇది చేస్తే దాన్ని కన్వర్ట్ చేసి ఏ స్టూడియోను ఏదో ఒకటి స్టూడియో కావచ్చు, ఫార్మింగ్ కావచ్చు, ఫిలిం ప్రొడక్షన్ కూడా అలాగే వస్తుంది. కాబట్టి వీళ్ళకి కూడా ఏంటంటే ప్రతి వాళ్ళకి కూడా రియల్ ఎస్టేట్ ఒక డ్రీమ్ అయిపోయింది. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అంటే ఓన్లీ లిమిటెడ్ టు ఎవరో ఏది ఏ చదువు రాదు ఏది రాని వాడు వెళ్ళి రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఉండేది ఒకప్పుడు మన చిన్నప్పుడు. ఇప్పుడు లేదు. మీ చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు అలా ఉండేది. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడంతా కార్పొరేట్ స్టైల్స్ మొత్తం కంప్లీట్గా. మనం ఈ ఒక 40-50 ఎకరాలు ఉన్నాయంటే ఏదో కార్పొరేట్ వస్తాడు, ఆ కార్పొరేట్కి ఇచ్చేయచ్చు. ఏదో కంపెనీ లైక్ బ్రిగేడ్, ప్రెస్టీజ్ ఇట్లా పెద్ద బిట్ ఉంటేనే వాళ్ళు వస్తారు. చిన్న బిట్లు ఉంటే వాళ్ళు రారు. మీకు 2 ఎకరాలు 3 ఎకరాలు చేయరు వాళ్ళు. పెద్ద ప్రాజెక్ట్ కావాలి వాళ్ళకి, టౌన్షిప్లు కావాలి వాళ్ళకి. అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా మీకు ఎఫ్డిఐ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీకు రావాలి అంటే టౌన్షిప్లు అయితేనే వాళ్ళు ఇస్తారు పర్మిషన్. సో అందువల్ల ప్రతి వాళ్ళకి కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా క్రేజ్ పెరిగిపోయింది. ల్యాండ్ బ్యాంక్ అంటున్నారు, అది ల్యాండ్ అంటల్లా, ల్యాండ్ బ్యాంక్. సో దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ల్యాండ్ బ్యాంక్. 50 acres 100 acres మినిమం. ఈ 50 acres 100 acres ఎక్కడ దొరికినా సరే, ఇవాళ మీరు ఇందాక 20-25 లక్షలు అంటే ఎక్కువ, 20-25 లక్షలు అంటే 10 కోట్లు పెడితే నాకు 100 ఎకరాలు వచ్చేస్తుంది. కొనేసేయి. ఈ బాబు ఏం చేస్తే తర్వాత చూసుకుందాం, 10 ఏళ్ల తర్వాత చూద్దాం, 20 ఏళ్ల తర్వాత చూద్దాం. వాళ్ళకి ఆ కైండ్ ఆఫ్ అప్రోచ్ వచ్చేసింది ఇప్పుడు జనాల్లో. ఆ కైండ్ ఆఫ్ ఒకపేటలో 100 కోట్లు ఎకరం తీసుకున్న బదులు బయటకు వెళ్ళిపోతే అదే 100 కోట్లు పెడితే అట్లా వచ్చేసి ఇప్పుడు ఆ తర్వాత ఏం చేస్తున్నారు, ఆ 10 ఎకరాల్లో 20 ఎకరాలు 50 ఎకరాల్లో 50 ఎకరాల్లో ప్రతి వాడు హెల్త్ కాన్షియస్ అయిపోయారు. మీరు చూస్తుంటారు జనాలు ఇదివరకు అట్లా లేరు. ఎందుకు మీడియా మీద బాగా చూస్తున్నారు అంటే పబ్లిక్ దే వాంట్ టు నో సీక్రెట్ ఆఫ్ ఎందుకని వీళ్ళు ఇలా యంగ్గా కనిపిస్తున్నారు. ఈ నెల అయిపోయాడు కానీ ఆయన ఏజ్ హీరో అలా లేడు. దే ఆర్ లుకింగ్ కంపారిజన్ ఎలా ఉందన్నమాట. మనం కోరుకుంటున్నారు అది చూసి ఆ కైండ్ ఆఫ్ ఫుడ్డే వీడికి కావాలి. అంటే ఏంటి, మన ఇంట్లోనే పండించుకోవాలి అంటే మనకు అంత పెద్ద గార్డెన్ ఉండాలి. ఈ విధంగా చిన్న హీరోలు పెద్ద హీరోలు సినిమా వాళ్ళు అలా బయట మన ప్రపంచంలో కూడా చూస్తే ఎవరైతే ఎఫర్ట్ చేయగలరో ఇండస్ట్రియలిస్ట్ కూడా. ఇదివరకు ఇండస్ట్రియలిస్ట్ ఏం చేసేవాడు మీరు గమనించండి. ఇప్పుడు కొత్త ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నాయా? లేవు. కొత్త ప్లాంట్లు ఉన్నాయా? లేవు. ఎందుకు లేవు కొత్త ప్లాంట్లు, కొత్త ఇండస్ట్రీస్? ఎందుకంటే అంతా పెట్టి తలకానప్పి పెట్టి ఇదంతా చేసుకునే బదులు మనకు వచ్చింది లాభం, ఇంత లాభం వచ్చింది, తీసుకెళ్ళి 10 ఎకరాలు కొను, తీసుకెళ్ళి 20 ఎకరాలు కొను. ఈ విధంగా ప్రతి ఇండస్ట్రీ వాడు కూడా ఇండస్ట్రీస్ట్ కూడా అందరూ కూడా ల్యాండ్ పైన పడ్డారు. లాస్ట్ 5 yearsలో మీరు గమనిస్తే ప్రతి మీరు ఏది చెప్పండి ఇప్పుడు ఇవాళ చెప్పకూడదు కానీ చెప్పేదా అందరికీ తెలుసు కదా. అరబిందో 5 ఏళ్ల క్రితం అరబిందో అంటే ఓన్లీ ఫార్మా కంపెనీ తెలుసు, అరబిందో ఫార్మా. ఇవాళ దే ఆర్ లీడర్స్. అరబిందో రియాలిటీ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు. అవును సార్, ఎక్కడ మాట్లాడితే చెప్తుంటారు అనమాట. అలా పెద్ద పెద్ద ఫార్మా కంపెనీస్ వాళ్ళంతా కూడా హాస్పిటాలిటీ హోటల్స్ కట్టడం కానీ హోటల్స్లోకి, లేదంటే ఇప్పుడు ఇలాంటి ల్యాండ్ బ్యాంకులు తీసుకుని దాంట్లో ఇల్లు కట్టడానికి కానీ, ఈ విధంగా మన హైదరాబాద్ గ్రోన్ ఇవన్నీ కూడా. అరబిందో ఫార్మా అనేది హైదరాబాద్ది, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ అనేది హైదరాబాద్ది. సో మీరు అనేది ఫైనల్గా ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్ కూడా మీకు ఎక్కడ అందుబాటులో మీ పాకెట్లో ఎంత డబ్బు ఉందో ఆ డబ్బుకు తగ్గ ప్లేస్ ఎక్కడ దొరుకుతుందో అడిగి కొనుక్కోమంటారు. అది ఆ తర్వాత అది డెవలప్ అవుతుంది. ఎందుకంటే పెట్టిన పెట్టుబడి అయితే ఎక్కడ రూపాయానికి తగ్గదు. ఖచ్చితంగా మీరు ఆ డబ్బులు అయితే గ్యారంటీ ఉంటాయి అనేది. సరైన టైము ఇది రాబోయే 5 సంవత్సరాలు ఇప్పుడు కానీ పెడితే బాగుంటుందని మీరు అంటున్నారు, అంతే కదా? అవును, అంతే. అందుకే నేను ఏం చెప్తానంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వీలైనంత త్వరగా ఉపయోగం బ్యాంకు లోన్ని వాడుకుని, అదొక అడ్వాంటేజ్ కదా, వాడుకుని మన దగ్గర 50%
ఉంటే ఇంకో 50% బ్యాంక్ లోన్ తీసుకోండి. అంటే 15 లక్షలు అనుకోండి, ఇంకో 15 లక్షలు బ్యాంక్ లోన్ తీసుకోండి. ఈ లోన్ క్లియర్ అయిపోగానే ఇల్లు లోన్ తీసుకోండి. అదే ఒకేసారి 2 లోన్లు తీసుకుని రీపే చేయాలంటే మనకి జీతం సరిపోతుంది. ట్రాక్ రికార్డ్ బాగుంటే ఖచ్చితంగా బ్యాంకులు కూడా ఇచ్చేస్తాయి. సో మనం అలాంటి ఏరియాస్ ఏమేంటి మనం అనుకున్న చేకూరు అక్కడ మన షాద్ నగర్కి యువతల చేకూరు శంషాబాద్ నుంచి 15 కిలోమీటర్ 20 కిలోమీటర్లు ఉంటుందేమో అంతే కదా, అంతకంటే ఎక్కువ ఉండదు. అవును, అక్కడ పెట్టచ్చు, ఇటువైపు పెట్టచ్చు, నాగారావి పెట్టచ్చు. అట్లా ఆ ఏరియాస్ అన్నీ కూడా ప్లెజెంట్గా ఉంటాయి. మార్నింగ్ మీరు వెళ్ళి అక్కడ ఒకసారి ఆ వనంలో ఉంటే సంతివనంలో మీకు చాలా బాగుంటుంది. కన్హా సరే ఫైనల్గా అవును కన్హా మనం మీరు వెళ్ళి ఉంటారు, కవర్ చేయకపోతే చేద్దాం మనం, నేను కూడా వస్తాను బట్టి వెళ్దాం. కన్హా వనం చాలా బాగుంటుంది, పెద్దది, వరల్డ్స్ లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్. అంటే కడతలు వెళ్ళారా, కడతల్లో కూడా పెద్ద మెడిటేషన్ సెంటర్ ఉంది, పిరమిడ్ కేంద్రం అనమాట. సో ఈ ప్లేస్ సో ఒక రోజు మనమే వెళ్దాం, ఖచ్చితంగా ఆ ఏరియా మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం, ఎలా ఉంది ఏంటి, ప్రైజెస్ ఎలా ఉంది ఏంటి అనేది. ఇక చివరిగా మీరన్నట్టు ఒకప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు అది వేరు, ఇప్పుడు అంత కాదు, ఇదంతా కార్పొరేట్ స్టైల్ అయిపోయింది. చాలామంది ఇప్పుడు ఉపాధిని వాళ్ళ ఉపాధి ఇదే రియల్ ఎస్టేట్గా మార్చుకుంటున్నారు. చాలామంది ఇందులోకి వచ్చి రియల్ ఎస్టేట్లో ఏదో చేయాలి, సాధించాలి, సక్సెస్ అవ్వాలని చెప్పి కూడా చాలామంది ఇటువైపు వస్తున్నారు. సార్ ఎందుకు రియల్ ఎస్టేట్లో సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది? సినిమాల్లో కూడా మనం సినిమాల్లో చూసే ఉంటారు మీరు కూడా, సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది, 10% సక్సెస్ రేట్, 90% ఫెయిలే. ఇక్కడికి వచ్చి ఏదో చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఏంటంటే 90% ఫెయిల్ అయిపోతారు, 10% పీపులే సక్సెస్ అవుతారు. సో మరి ఇక్కడికి వచ్చి ఈ వ్యాపారంలో రియల్ ఎస్టేట్ రంగంలో స్థిరపడాలంటే, సక్సెస్ అవ్వాలంటే ఏంటి, మీరు ఏమన్నా దానికన్నా సలహాలు సూచనలు అని చెప్పగలరా 1-2 మాటల్లో? ఇక్కడ ఏంటంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్రస్ట్ అంటే నమ్మకం. మన మీద నమ్మకం అవతల కస్టమర్కి, ఒక్క కస్టమర్కి కలిగింది అనుకోండి చాలు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకుండా అమ్మేసిన తర్వాత కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్, అమ్మేసి అక్కడితో మర్చిపోతున్నారు. మీరు కొనేసుకున్నారు కదా, అయిపోయింది, కమిషన్ వచ్చిందా, రామ్ అంటే మాత్రం రియల్ ఎస్టేట్ రంగంలో రాణించరు. రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరు రాణిస్తారు? మీరు అడిగింది చాలా చక్కగా. రాణించేది ఎవరంటే ట్రస్ట్, నమ్మకం. ఫస్ట్ మన మీద నమ్మకం కొనుక్కున్న కస్టమర్ తోటి మీరు ఒక కైండ్ ఆఫ్ ఏ రిలేషన్షిప్ డెవలప్ చేసుకోవాలి. ఆ ప్రాపర్టీ రిలేటెడ్గా ఆయనకి ఏది కావాలన్నా సరే మనం గైడ్ చేయగలిగే పరిస్థితిలో మనం ఉంటాము. కాబట్టి మనం అది స్పేర్ చేయాలి. ఆటోమేటిక్గా మనల్ని ఆయన 1 సారి 2 సార్లు 3 సార్లు ఏదైనా డిస్టర్బ్ చేశాడని అనుకున్నా 4వసారి ఖచ్చితంగా ఆయన మీరు ప్రాంప్ట్గా రిప్లై ఇచ్చారు కాబట్టి మీరేం చేయకర్లా, రిప్లై ఇవ్వడమేగా మీరు చేసేది. ఫోన్ చేస్తే మీరు రిప్లై ఇస్తారు. ఏమంటే నేను ఫెన్స్ కట్టుకోవాలి, ప్రీఫ్యాబ్ కట్టుకోవాలనుకుంటున్నాం, కాంపౌండ్ వాళ్ళు వేద్దాం అనుకుంటున్నాం, సార్ వెయ్యండి, వద్దు అక్కర్లేదండి, కంపెనీనే మొత్తం ఫెన్సింగ్ చేస్తుంది, ఇలా చెప్పేసారు, అయిపోయింది కదా, చాలు. హీఈ్ వెరీ హ్యాపీ. ఫోన్ పిక్ చేస్తారు, హ్యాపీ. మీరు టైం ఇచ్చారు, హ్యాపీ. ఆయన ఇంకో కస్టమర్ రిఫర్ చేస్తారు. వర్డ్ ఆఫ్ మౌత్ రియల్ ఎస్టేట్లో చాలా ఫస్ట్ థింగ్ ఎసెట్. నెంబర్ 2 క్లారిటీ ఉండాలి మనకి. మనం క్లారిటీ, అసలు లొకేషన్స్ మీద మంచి క్లారిటీ ఉండాలి. ఏమిటి క్లారిటీ? డాక్యుమెంటేషన్ దాని నుంచి మనం అనుకున్నాం, డిటిసిపి ఉందా లేదా, హెచ్ఎండిఏ ఉందా లేదా, లీగాలిటీ ఉందా లేదా, ప్రమోటర్ చెప్పిన ఇంతకుముందు చేశాడా లేదా, ఈ క్లారిటీ ఎవరైతే చెప్తున్నారో అడ్వైజర్కి క్లారిటీ ఉండాలి. నెంబర్ 2 క్లారిటీ ఉందనుకోండి, ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తారు, కొనుక్కోలేకపోవచ్చు. ఇందాక ఎగ్జాంపుల్ కొనుక్కున్నారు, ఇప్పుడు కొనుక్కోలేకపోయినా అరే ఈయన చూడు పూర్తి క్లారిటీ ఉంది, పూర్తి అవగాహన ఉంది, అండర్స్టాండింగ్ ఉంది, ఈజ్ ఏబుల్ టు టెల్ సో మెనీ థింగ్స్. కాబట్టి లెట్ మీ టెల్ మై ఫ్రెండ్స్, నేను కొనుక్కోలేకపోయినా ఇంకో ఫ్రెండ్ చెప్తా. అది రెండోది. ఇంకా నెంబర్ 3 ఇప్పుడు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మనం మీడియా మాధ్యంగా ఇదివరకు అంత కష్టపడి ఎక్కడెక్కడ అయిపోయింది. చక్కగా మీడియా మాధ్యంగా మీరు చేశారనుకోండి, మీరు ఆన్లైన్ స్పాట్కి వెళ్ళి అక్కడ మీరు డెవలప్మెంట్స్ అన్నీ చూపించి అక్కడ అన్నీ చేసి ఆ రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి చూసి మీరు చెప్పారనుకోండి, ఆటోమేటిక్గా మీకు కస్టమర్స్ వస్తారు, రాణిస్తారు. మీరు కస్టమర్స్ వస్తారు. కస్టమర్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, మీ మార్జిన్ 10% ఉంది, తగ్గించుకోండి కొంచెం. మీరేమి పాతకాలంలాగా తీసుకెళ్ళి 4 సార్లు కార్లో చూపించడం ఇది కూడా లేదు కదా. ఇప్పుడు కార్లో ఎవరు చూపిస్తున్నారు, ఎవరు తీసుకెళ్తున్నారు, గూగుల్ మ్యాప్ ఆన్ చేస్తున్నారు, చూపిస్తున్నారు, ఏంటనేది మొత్తం అయిపోతుంది. సో కాబట్టి అక్కడ మార్జిన్ తగ్గించుకోవచ్చు.
అది గుడ్ విల్ ఇస్తుంది. సో వాట్ హెల్ప్స్ ఏ పర్సన్ ఇన్ రియల్ ఎస్టేట్ అంటే చిన్నవాడికి ఇప్పుడు మనం మాట్లాడుకున్నంతా కూడా ఒక సామాన్యుడు ఎలాగ ఉపాధిగా రియల్ ఎస్టేట్ ఉపాధిగా తీసుకున్న వాళ్ళకి మాత్రం ఇవే 3 ట్రస్ట్ డెవలప్ చేసుకోండి, రిలేషన్షిప్ బిల్డ్ చేయండి, కాన్ఫిడెన్స్ మీలో మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి, ప్రాజెక్ట్ పట్ల మీకు పూర్తి అవగాహన ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి. ఆటోమేటికల్లీ యూ విల్ బి సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. పెట్టుబడి లేకుండా చేయగలిగిన వ్యాపారం రియల్ ఎస్టేట్. ఓకే, ఉంది కూడా ఇది ఒకటేలేండి, ఏకైక మార్గం ఇదే. సక్సెస్ అవ్వాలంటే మీరు అన్నట్టు ఇవన్నీ ఖచ్చితంగా పాటిస్తే 100% ఇందులో కూడా సక్సెస్ అవుతాం. సో నెక్స్ట్ మళ్ళీ ఒక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ఈసారి కమర్షియల్ స్పేస్ గురించి మనం ఎక్కువ మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇంతవరకు దాని గురించి అవగాహన తక్కువ ఉంది. దాంట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి కూడా చాలామంది తెలియక అందరూ ఇటు సైడే వస్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అవైలబుల్ టైం. థ్యాంక్ యూ.